ఓం శాంతి. విసిడి నంబర్ 1032. అవ్యక్తవాణి తేదీ 15 నవంబర్ 2008. మురళి నడిచిన స్థానం జమ్మూ. నడిచిన తేదీ 21 నవంబర్ 2008. आज की अव्यक्तवाणी है 15 नवंबर 2008. ఈ రోజు యొక్క అవ్యక్తవాణి 15 నవంబర్ 2008. हेडिंग दिया है सच्चे साफ दिल से परमात्मा स्नेही बन, हर प्राप्ति के अनुभव की अथॉरिटी बनो. హెడ్డింగ్ ఇవ్వబడింది, సత్యమైన నిర్మలమైన హృదయంతో పరమాత్మ స్నేహి అయి ప్రతి ప్రాప్తి యొక్క అనుభూతి యొక్క అథారిటీ అవ్వండి. आज बाप दादा अपने चारों ओर के अपने सच्चे दिल साफ दिल के स्नेह से भोलेनाथ बाप दादा को अपना बनाने वाले बच्चे इसने ही बच्चे देख रहे हैं. ఈ రోజు బాప్ దాదా తన యొక్క నలువైపులా ఉన్న తమ సత్యమైన నిర్మలమైన హృదయంతో భోలానాథుడైన బాప్ దాదాను తన వారిగా చేసుకునే పిల్లల్ని, ప్రియమైన పిల్లల్ని చూస్తున్నారు. ऐसे दिल के स्नेही बच्चों को देख बाप दादा भी गीत गाते, वाह मेरे स्नेही बच्चे वाह. అలాంటి హృదయపూర్వక ప్రియమైన పిల్లల్ని చూసి బాబ్దాదా కూడా పాట పాడుతారు, వాహ్ నా ప్రియమైన పిల్లలు వాహ్. ये परमात्मा स्नेह सिर्फ इस संगम पर ही अनुभव कर सकते हैं. ఈ పరమాత్మ ప్రేమ కేవలం ఈ సంగమ యుగంలోనే అనుభవించగలరు. संगम कितने साल का है? సంగమ యుగం ఎన్ని సంవత్సరాలది? 100 साल का है. 100 సంవత్సరాలది. तो क्या 100 साल परमात्मा स्नेह अनुभव कर सकते हैं? అయితే 100 సంవత్సరాలు పరమాత్మ ప్రేమని అనుభవించగలరా? परम आत्म स्नेह, పరం ఆత్మ స్నేహ, పరం ఆత్మ ప్రేమ. फिर बोला इस संगम पर ही. తర్వాత అన్నారు, ఈ సంగమ యుగంలోనే. संगम तो बहुत होते हैं. సంగమ యుగాలైతే చాలా ఉన్నాయి. सतयुग त्रेता का भी संगम है, द्वापर कलयुग का भी संगम है, और त्रेता द्वापर का भी संगम है. సత్యుగ త్రేత యొక్క సంగమం కూడా ఉంది, ద్వాపర కలియుగం యొక్క సంగమం కూడా ఉంది, మరియు త్రేత ద్వాపరం యొక్క సంగమం కూడా ఉంది. और संगम में भी सामान्य संगम और पुरुषोत्तम संगम युग है. మరియు సంగమంలో కూడా సామాన్య సంగం యుగం ఉంది, మరియు పురుషోత్తమ సంగం యుగం కూడా ఉంది. तो किस संगम पर अनुभव कर सकते हैं? అయితే ఏ సంగమ యుగంలో అనుభవించగలరు? इस पुरुषोत्तम संगम युग पर अनुभव कर सकते हैं. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో అనుభవించగలరు. तो ऐसे स्नेही बच्चे जो दिल से बाप को याद करते हैं, वो सदा ही बाप की याद में बाप के दिल तक नशीन बनते हैं. అయితే అలాంటి ప్రియమైన పిల్లలు ఎవరైతే తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తారో వారు తప్పకుండా సదా తండ్రి యొక్క స్మృతిలో తండ్రి యొక్క హృదయ సింహాసనంపై కూర్చునేవారవుతారు. सदा ही का मतलब
సదా యొక్క అర్థం सदा कल्प, सदा पूरा कल्प शिव बाप इस सृष्टि पर रहते हैं क्या? సదా మొత్తం కల్పం తండ్రి శివుడు ఈ సృష్టిపై ఉంటారా? शिव बाप तो नहीं रहते। फिर తండ్రి శివుడైతే ఉండరు, మరి बाप के दिल तख्त नसीम सदा ही अनुभव करते हैं। వారు తమని సదా తండ్రి యొక్క హృదయ సింహాసనంపై కూర్చునే వారిగా అనుభవిస్తారు। बाप दादा इसलिए ही ऐसे बच्चों को विशेष अमृत वेले कोई न कोई विशेष वरदान देते हैं। బాప్ దాదా అలాంటి ప్రియమైన పిల్లలకు విశేషమైన అమృతవేళ ఏదో ఒక విశేష వరదానం ఇస్తారు। विशेष अमृत वेला क्या होता है? విశేష అమృతవేళ అంటే ఏమిటి? अमृत वेला तो अमृत वेला, అమృతవేళ అయితే అమృతవేళ। विदेशियों के लिए अमृत वेला रात के 12 बजे से ही हो जाता है। విదేశీయుల కొరకైతే అమృతవేళ రాత్రి 12 గంటల నుంచే అయిపోతుంది। बुद्धि के तीखे होते हैं तो समझ लेते हैं कि सूर्य जो अस्ताचल की ओर जा रहा था उसका ऊपर उठना शुरू होता है रात्रि के 12 बजे से। పదునైన బుద్ధిని కలిగిన వారు అందుకని వారు అర్థం చేసుకుంటారు అస్తమించే సూర్యుడు పైకి లేవడం రాత్రి 12 గంటల నుంచే మొదలైపోతుంది అని। तो उगना शुरू हो गया అయితే ఉదయించడం మొదలైపోతుంది। और भारतवासियों के लिए वो विशेष अमृत वेला नहीं है। మరియు భారతవాసీల కొరకు అది విశేష అమృతవేళ కాదు। विशेष अमृत वेला है तब जब ज्ञान सूर्य संसार के सामने प्रत्यक्ष होता है। ఎప్పుడైతే జ్ఞాన సూర్యుడు ప్రపంచం ఎదుట ప్రత్యక్షమైపోతారో అప్పుడు విశేషమైన అమృతవేళ। उससे पहले की वेला विशेष अमृत वेला है। దాని ముందు ఏ వేళ అయితే ఉందో అది విశేషమైన అమృతవేళ। तो 76 को कौन सी अमृत वेला कहेंगे? అయితే 76 అనగా 76ని ఎటువంటి అమృతవేళ అని అంటాము? विदेशियों की कहेंगे या स्वदेशियों की कहेंगे? విదేశీయులదని అంటామా లేక స్వదేశీయులదా? स्वदेशियों की अमृत वेला तब होती है స్వదేశీయుల అమృతవేళ అప్పుడవుతుంది जब त्रिमूर्ति बाप को अच्छी तरह पहचान लेते हैं। ఎప్పుడైతే త్రిమూర్తి తండ్రిని చక్కగా గుర్తిస్తారు। क्योंकि स्नेह देने वाले दिल के स्नेही बच्चे बाप दादा को भी अपनी तरफ खींच लेते हैं। ఎందుకంటే ప్రేమించే హృదయ ప్రియమైన పిల్లలు బాప్దాదాను కూడా తమ వైపు లాగేసుకుంటారు। क्या? ఏమిటి? और बच्चे दूर हो जाते हैं और दिल का स्नेह करने वाले बच्चे बाप दादा को अपनी तरफ खींच लेते हैं। మిగిలిన పిల్లలు దూరమైపోతారు మరియు హృదయపూర్వకంగా ప్రేమించే పిల్లలు బాప్దాదాను కూడా తమ వైపు లాగేసుకుంటారు। क्योंकि उनका दिल का सच्चा स्नेह है। ఎందుకంటే వారిది హృదయం యొక్క సత్యమైన ప్రేమ। और जीवन में अगर स्नेह नहीं तो जीवन मौज में नहीं रहता। మరియు ఒకవేళ జీవితంలో ప్రేమ లేకపోతే జీవనం ఆనందంగా ఉండదు। आप सभी अनुभवी हैं कि बाप का निस्वार्थ अविनाशी स्नेह हर एक बच्चे को कितना प्यारा है।
తండ్రి యొక్క నిస్వార్థమైన అవినాశీ ప్రేమ ప్రతి పిల్లవాడికి ఎంత ప్రియమైనదో మీరందరూ దాని యొక్క అనుభవజ్ఞులు. निस्वार्थ अविनाशी स्नेह सिर्फ बाप का ही क्यों? నిస్వార్థమైన అవినాశీ ప్రేమ కేవలం తండ్రిదే ఎందుకు? औरों का क्यों नहीं हो सकता? వేరే వాళ్ళది ఎందుకు అవ్వకూడదు? और जो है वो सब रथ वाले हैं. వేరే ఎవరైతే ఉన్నారో వారందరూ రథాన్ని కలిగిన వారు. जो भी आत्माएं हैं, मनुष्य मात्र की आत्माएं, सबको अपना अपना रथ है. ఏ ఆత్మలైతే ఉన్నాయో ప్రతి మనిషి యొక్క ఆత్మలు వారందరికీ తమ తమ రథం ఉంది. एक सुप्रीम सोल बाप ही ऐसा पार्टधारी है ఒక్క సుప్రీం సోల్ తండ్రి అటువంటి పాత్రధారి जिसको अपना रथ नहीं है. ఎవరికైతే తన రథం లేదు. तो निस्वार्थ है అందుకని అది నిస్వార్థమైనది. और वो निस्वार्थ स्नेह अविनाशी स्नेह है. మరియు ఆ నిస్వార్థమైన ప్రేమ అవినాశీ ప్రేమ. तो परमात्मा स्नेह इस ब्राह्मण जीवन का फाउंडेशन है. అయితే పరమాత్మ ప్రేమ ఈ బ్రాహ్మణ జీవనం యొక్క ఫౌండేషన్ అనగా పునాది. इसलिए आप सभी स्नेह के पात्र और स्नेह के अनुभवी बच्चे हैं. అందుకని మీరందరూ ప్రేమ యొక్క పాత్రులు మరియు ప్రేమ యొక్క అనుభవజ్ఞులైన పిల్లలు. ज्ञान है, लेकिन ज्ञान के साथ परमात्मा स्नेह भी आवश्यक है. జ్ఞానం ఉంది, కానీ జ్ఞానంతో పాటు పరమాత్మ ప్రేమ కూడా అవసరం. नहीं तो कोई बच्चे ज्ञान से उठते हैं, లేదంటే కొందరు పిల్లలు జ్ఞానం ఆధారంగా పైకి లేస్తారు, ज्ञान से खींचते हैं, జ్ఞానం ద్వారా ఆకర్షించబడతారు. और कोई बच्चे स्नेह से खींचे जाते हैं. మరికొందరు పిల్లలు ప్రేమ ద్వారా ఆకర్షించబడతారు. परंतु ऐसे बच्चे जो ज्ञान और स्नेह दोनों से खींचे हुए हैं, కానీ ఏ పిల్లలైతే జ్ఞానం మరియు ప్రేమ రెండింటి ద్వారా ఆకర్షించబడతారో, क्योंकि ज्ञान के साथ साथ स्नेह भी आवश्यक है. ఎందుకంటే జ్ఞానంతో పాటు ప్రేమ కూడా అవసరం. सूखा ज्ञान किस काम का? ఎండిపోయిన జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి? और सिर्फ स्नेह ही हो और ज्ञान न हो तो भी स्नेह धोखा दे जाता है. మరియు కేవలం ప్రేమే ఉండి జ్ఞానం లేకపోతే కూడా ఆ ప్రేమ మోసం చేసేస్తుంది. तो बोला जहाँ स्नेह है वहाँ सब कुछ अनुभव करना सहज हो जाता है. అందుకనే అన్నారు, ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అన్నింటినీ అనుభవించడం సులభం అయిపోతుంది. स्नेह कहो, प्यार कहो, స్నేహం అనండి, ప్రేమ అనండి. 63 जन्म प्यार तो किया है ना. 63 జన్మలు ప్రేమించారు కదా. किसके साथ प्यार किया है? ఎవరిని ప్రేమించారు? देहधारियों के साथ प्यार किया है, क्योंकि जानते नहीं थे कि देहों में आत्मा भी है. దేహదారుల్ని ప్రేమించారు, ఎందుకంటే దేహాలలో ఆత్మ కూడా ఉంది అనేది తెలియలేదు. और अभी तो जानते हैं कि हर देह में जो आत्मा है उस आत्मा की पहचान आत्माओं के बाप ने दी हुई है. మరి ఇప్పుడైతే తెలుసు ఏమని అంటే ప్రతి దేహంలో ఏ ఆత్మ అయితే ఉందో ఆ ఆత్మ యొక్క గుర్తింపు ఆత్మల తండ్రి ఇచ్చేశారు. और वो बाप जिसको अपनी देह नहीं है, మరియు ఆ తండ్రి వారికైతే తన శరీరం లేదు, क्योंकि देह से ही प्यार होता है. ఎందుకంటే శరీరం పట్లే ప్రేమ కలుగుతుంది.
देह से स्नेह भी होता है और देह से ईर्ष्या द्वेष भी होता है। మరియు శరీరం పట్లే ప్రేమ కలుగుతుంది, మరియు శరీరం పట్లే ఈర్ష్య ద్వేషం కూడా కలుగుతుంది. देहदारी से ही होता है। దేహదారి పట్లే కలుగుతుంది. बिंदी से न स्नेह होता है और न ईर्ष्या द्वेष होता है। బింది పట్ల ప్రేమ కలగదు, మరియు ఈర్ష్య ద్వేషం కూడా కలగదు. तो सुप्रीम सोल बाप वो तो ज्ञान का सागर है। అయితే సుప్రీం సోల్ తండ్రి వారైతే జ్ఞానసాగరుడు. और जिस तन में आता है, మరియు ఏ శరీరంలో అయితే వస్తారో जो कि तन कलयुग के अंत में बड़े से बड़ा क्या बन जाता है? ఆ శరీరం కలియుగం అంతంలో అతి పెద్దగా ఏమైపోతుంది? कामी कांटा बन जाता है। కామి అయిన ముళ్ళు అయిపోతుంది. और कांटा क्या देता है? మరియు ముళ్ళు ఏమి ఇస్తుంది? दुख देता है कि स्नेह देता है? वो तो दुख देता है। దుఃఖాన్ని ఇస్తుందా లేక ప్రేమనిస్తుందా? అది దుఃఖాన్నే ఇస్తుంది. तो ऐसे कामी कांटे को, बड़े से बड़े कामी कांटे को भी स्नेह का भंडार बनाकर जाता है। అయితే అలాంటి కామి అయిన ముళ్ళును, అతి పెద్ద కామి అయిన ముళ్ళును కూడా ప్రేమ యొక్క భండారంగా మార్చేసి వెళ్తారు. ऐसा स्नेही बनाकर जाता है कि दुनिया का एक भी मनुष्य मात्र ऐसा नहीं है जो उस स्वरूप की ग्लानि करने वाला हो। అలాంటి ప్రియమైన వారిగా మార్చి వెళ్తారు. ఏమని అంటే ప్రపంచంలో ఏ మనిషి కూడా ఆ స్వరూపం యొక్క నింద చేసేవారు ఉండరు. सबकी ग्लानि की हुई है। అందరూ నిందించబడ్డారు. 33 करोड़ देवताओं की भी ग्लानि की हुई है। 33 కోట్ల దేవతలు కూడా నిందించబడ్డారు. लेकिन नारायण की कोई ग्लानि नहीं होती है। కానీ నారాయణుడిపై ఏ నింద లేదు. तो ऐसे स्नेह की शक्ति बहुत ही बाप के नजदीक ले आती है। అయితే అలాంటి ప్రేమ యొక్క శక్తి తండ్రికి చాలా దగ్గరగా తీసుకొస్తుంది. स्नेह की शक्ति सदा ऐसे अनुभव कराती है जैसे बाप के वरदान का हाथ सदा अपने सिर पर अनुभव करती। ప్రేమ యొక్క శక్తి ఎల్లప్పుడూ అలా అనుభవం కలిగిస్తుంది. ఏమంటే తండ్రి యొక్క వరదాన్ని చేయి మీరు ఎల్లప్పుడూ మీ యొక్క తలపై అనుభవం చేస్తారు. स्नेह बाप की सदा ही छत्र छाया बन जाती है। ప్రేమ ఎల్లప్పటికీ తండ్రి యొక్క ఛత్రఛాయగా అయిపోతుంది. स्नेही सदा अपने को बाप के साथ ही समझते हैं। ప్రేమించేవారు ఎల్లప్పుడూ తమని తండ్రి యొక్క సహచరులుగా భావిస్తారు. या ज्ञानी समझते हैं? లేక జ్ఞాని అయిన వారు భావిస్తారా? ज्ञानी है रुद्रमाला జ్ఞాని అయిన వారు రుద్రమాల వారు. और स्नेही है विजयमाला। మరియు స్నేహి అయిన వారు విజయమాల వారు. सदा के साथी कहाँ से निकलते हैं? ఎల్లప్పుడూ సహచరులుగా ఉండేవారు ఎక్కడి నుంచి వెలువడతారు? रुद्रमाला के मणके तो कलयुग के अंत में आकर खूब आपस में मुड़ फुटौल करते हैं। రుద్రమాల పూసలైతే కలియుగం అంతంలో చాలా పోట్లాడుతూ ఉంటారు. लेकिन विजयमाला కానీ విజయమాల వారు स्नेही होने के कारण सदा ही अपने को बाप के साथ ही समझते हैं। వారు ప్రేమించేవారు అవడం వల్ల తమని తాము ఎల్లప్పుడూ తండ్రి యొక్క సహచరులుగా భావిస్తారు. स्नेही आत्मा सदा रमणीक रहती है। ప్రేమించే ఆత్మ సదా రమణికంగా ఉంటుంది. सूखे नहीं रहते, रमणीक रहते हैं। ఎండిపోయినట్లు ఉండరు, రమణికంగా ఉంటారు. स्नेही आत्मा सदा निश्चिंत
और निश्चित भाव वाली रहती है। ప్రేమించే ఆత్మ సదా నిశ్చింతంగా మరియు నిశ్చితమైన భావం కలిగిన వారై ఉంటారు. क्या ఏమిటి? निश्चय की निशानी निश्चिंत। నిశ్చయానికి గుర్తు ఏమిటి? నిశ్చింతత. और जहाँ चिंता आती है, फिक्रात आती है, तो उससे क्या साबित होता है? మరియు ఎక్కడైతే చింత కలుగుతుందో దీంతో ఏం రుజువవుతుంది? कि निश्चय बुद्धि की कमी है। నిశ్చయ బుద్ధి యొక్క కొరత ఉన్నది అని. इसने ही सदा अपने को बाप को याद करने में सहज योगी का अनुभव करते हैं। ప్రేమించే వాళ్ళు ఎల్లప్పుడూ తమని తాము తండ్రిని స్మృతి చేయడంలో సహజమైన యోగిగా అనుభవం చేస్తారు. उनको मेहनत करके याद करने की आवश्यकता नहीं है। వారికి కష్టపడి స్మృతి చేసే అవసరం ఉండదు. ज्ञान बीज है। జ్ఞానం బీజము. क्या? ఏమిటి? बीज अनाज है, బీజం ధాన్యం, अन्न है। అన్నము. ज्ञान बीज है, జ్ఞానము బీజము. लेकिन बीज के साथ क्या चाहिए? కానీ బీజంతో పాటు ఏమి అవసరము? पत्थर पर या धरणी, सूखी धरणी में बीज डाल दिया जाए तो उगेगा। రాయి పైన లేక ఎండిపోయిన ధరణి పైన బీజం వేయబడితే అది మొలకెత్తుతుందా? उगेगा नहीं। మొలకెత్తదు. और उसमें पानी डाल दिया जाए तो उगेगा। మరి దానికి నీళ్లు పోయబడితే అప్పుడు మొలకెత్తుతుంది. बरसात होती है, धरणी भीगी बनती है, तब उसमें बीज डाला जाता है। ఎప్పుడైతే వర్షం పడుతుందో ధరణి తడిగా అవుతుందో అప్పుడు దాంట్లో బీజం వేయబడుతుంది. कि सूखी धरणी में बीज डालता है कोई? లేక ఎండిపోయిన ధరణిలో ఎవరైనా బీజం వేస్తారా? नहीं डालता ना, వెయ్యరు కదా. इसलिए बोला అందుకనే అన్నారు कि ज्ञान बीज है, लेकिन बीज के साथ स्नेह पानी है। జ్ఞానం బీజము, కానీ బీజంతో పాటు ప్రేమ నీళ్లు. अगर बीज में पानी नहीं मिलता तो फल की प्राप्ति का अनुभव ही नहीं हो सकता। ఒకవేళ బీజానికి నీళ్లు అందకపోతే ఫల ప్రాప్తి యొక్క అనుభవం అస్సలు కలగలేదు. तो ज्ञान के साथ साथ ये परमात्मा स्नेह सदा सर्व प्राप्तियों के फल का अनुभव कराता है। అందుకని జ్ఞానంతో పాటు పరమాత్మ ప్రేమ ఎల్లప్పుడూ సర్వ ప్రాప్తి యొక్క ఫలం యొక్క అనుభూతిని కలిగిస్తుంది. स्नेह में प्राप्तियों का अनुभव बहुत सहज होता है। ప్రేమలో ప్రాప్తుల యొక్క అనుభూతి చాలా సులభంగా అవుతుంది. सिर्फ ज्ञान है, కేవలం జ్ఞానం ఉంది, लेकिन स्नेह नहीं है, కానీ ప్రేమ లేకపోతే तो फिर भी क्यों और क्या के क्वेश्चन उठ सकते हैं। అలాంటప్పుడు కూడా ఎందుకు, ఏమిటి అలాంటి ప్రశ్నలు పుట్టగలవు. लेकिन स्नेह है तो सदा स्नेह के सागर में लवलीन रहते हैं। కానీ ప్రేమ ఉంటే ఎల్లప్పుడూ ప్రేమ సాగరుల్లో లవలీనంగా ఉంటారు. जो स्नेही आत्मा होती है उसके लिए एक बाप ही संसार है। ఎవరైతే ప్రేమించే ఆత్మలో వాళ్ళకి ఒక్క తండ్రే ప్రపంచము. सदा श्रीमत का हाथ मस्तक में अनुभव करते हैं। ఎల్లప్పుడూ శ్రీమతం యొక్క చేయిని తమ తలపై అనుభవం చేస్తారు. अविनाशी स्नेह सारा कल्प स्नेह ही बनाई देता है। అవినాశీ ప్రేమ కల్పం మొత్తం మిమ్మల్ని స్నేహిలుగా తయారు చేస్తుంది. तो हर एक अपने आप को चेक करो।
అందుకని ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోండి. कि सदा दिल के स्नेह का अनुभवी हूँ, ఏమని అంటే ఎల్లప్పుడూ హృదయపూర్వక ప్రేమను అనుభవించే వారిమా, व बीच बीच में कोई स्नेह में लीकेज हो जाती है, లేక మధ్య మధ్యలో ప్రేమలో లీకేజ్ ఏమైనా అవుతుందా? माया लीकेज तो नहीं कराती रहती, మాయ లీకేజ్ అయితే చేయిస్తూ ఉండడం లేదేమో. माया का काम क्या है? మాయ యొక్క పనేంటి? लीकेज कराना। లీకేజ్ చేయించడం. और जब लीकेज होता है तो अनिश्चय आ जाता है, మరియు ఎప్పుడైతే లీకేజ్ అవుతుందో అప్పుడు అనిశ్చయం వచ్చేస్తుంది. अनिश्चय आ जाता है तो बाप से दूर हो जाते हैं। అనిశ్చయం వచ్చేస్తే తండ్రి నుంచి దూరం అయిపోతారు. अगर कोई भी आत्मा की तरफ प्रभावित होते हैं ఒకవేళ ఏ ఆత్మ వైపైనా ప్రభావితమైతే, कोई भी आत्मा, ఏ ఆత్మ అయినా కానీ चाहे उसकी विशेषता पर प्रभावित होते हो, వారి విశేషతల పట్ల ప్రభావితమైనా కానీ, चाहे विशेष गुण पर प्रभावित होते हो, వారి విశేషమైన గుణం పట్ల ప్రభావితమైనా కానీ, तो परमात्म प्यार के अंदर अविनाशी के बदले लीकेज हो जाता है। అప్పుడు పరమాత్మ ప్రేమ అవినాశిగా ఉండే బదులుగా లీకేజ్ అయిపోతుంది. तो लीकेज क्यों होता है? అయితే లీకేజ్ ఎందుకు అవుతుంది? है इसलिए होता है कि आत्माओं का प्यार व्यभिचारी बन जाता है। ఎందుకు అవుతుంది అంటే ఆత్మల ప్రేమ వ్యభిచారిగా అయిపోతుంది. अगर एक बाप के प्यार में डूबे हुए हों तो लीकेज होने की संभावना ही नहीं है। ఒకవేళ ఒక్క తండ్రి ప్రేమలో మునిగిపోయి ఉన్నట్లయితే లీకేజ్ అయ్యే సంభావనే లేదు. इसलिए हरेक अपने आप को चेक करे అందుకని ప్రతి ఒక్కరూ తమని తాము చెక్ చేసుకోండి. कि लीकेज वाले सदा के स्नेही सदा बाप के साथ, सदा बाप के हाथ का वरदान माथे पर हो, ये अनुभव नहीं कर सकते हैं। లీకేజ్ వాళ్ళు ఎల్లప్పుడూ స్నేహిగా, ఎల్లప్పుడూ తండ్రి యొక్క సహచరులుగా, ఎల్లప్పుడూ తండ్రి చేతి యొక్క వరదాని హస్తం తమ తలపై అనుభవం చేయలేరు. इसलिए ज्ञानी तू आत्मा बाप को प्रिय है। అందుకని జ్ఞాని ఆత్మలు తండ్రికి ప్రియమైన వారు. इस बात का ज्ञान हुआ, ఏ విషయం యొక్క జ్ఞానం కలిగింది? जानकारी इस बात की हुई कि और आत्माएं साथ धोखा देंगी। ఈ విషయం తెలిసింది ఏమని అంటే మిగిలిన ఆత్మలందరూ మోసం చేస్తారు. 63 जन्मों में भी बीच बीच में धोखेबाज हुई हैं। 63 జన్మల్లో కూడా మధ్య మధ్యలో మోసం చేశారు. लेकिन परमात्मा प्यार सदैव का इसमें ही है। కానీ పరమాత్మ ప్రేమ ఎల్లప్పుడూ ప్రేమమయమైనది. ज्ञान के साथ साथ सच्ची दिल, अविनाशी बाप का स्नेह आवश्यक है। జ్ఞానంతో పాటు సత్యమైన హృదయము మరియు అవినాశి తండ్రి యొక్క ప్రేమ అవసరము. अविनाशी बाप, అవినాశి తండ్రి, अविनाशी बाप क्या हुआ? అవినాశి తండ్రి అంటే ఏమిటి? निराकार ज्योति बिंदु शिव। నిరాకార జ్యోతిబిందు శివుడా? मुरली में तो बोला है इस सृष्टि पर सदा कायम एक शिव बाबा ही है। మురళిలో అయితే అన్నారు ఈ సృష్టి పైన శాశ్వతమైన వారు ఒక్క శివబాబా మాత్రమే అని. तो ज्योति बिंदु शिव इस सृष्टि पर सदा कायम है। అయితే జ్యోతిబిందు శివుడు ఈ సృష్టి పైన శాశ్వతంగా ఉంటారా? नहीं, ఉండరు. वो जिसमें प्रवेश करता है
उसको आप समान ऐसा बनाकर जाता है వారు ఎవరిలో ప్రవేశిస్తారో వారిని తన సమానంగా అలా తయారు చేసి వెళ్తారు. ऐसा प्यार का सागर बनाकर जाता है कि सारी सृष्टि के पूरे ही चक्र में जो बाप के स्नेही बनते हैं वो आदि से लेकर के अंत तक भले नंबरवार अष्ट देव ही हैं, लेकिन स्नेह का अनुभव करते हैं. వారిని అలాంటి ప్రేమ సాగరుడిగా తయారు చేసి వెళ్తారు. ఏమని అంటే మొత్తం సృష్టి యొక్క సంపూర్ణ చక్రంలో ఎవరైతే తండ్రిని ప్రేమించే వారుగా అవుతారో వారు ఆది నుంచి అంతం వరకు వారు సంఖ్యవారిగా అష్టదేవులే అయినా కాని వారు ప్రేమను అనుభవిస్తారు. तो बाप का अविनाशी प्यार है, అయితే తండ్రిది అవినాశీ ప్రేమ. और ज्ञान के साथ, इसलिए ये बाप के साथ थोड़ा भी कम होता है. सच्ची दिल साफ दिल का इसमें थोड़ा भी कम है तो फिर कहाँ न कहाँ मेहनत जरूर करनी पड़ती है. మరియు జ్ఞానంతో పాటు తండ్రి పట్ల ప్రేమ కొంచెం తగ్గినా కూడా సత్యమైన హృదయం నిర్మలమైన హృదయం యొక్క ప్రేమ కొంచెం కూడా తక్కువగా ఉంటే ఎక్కడో అక్కడ శ్రమ తప్పకుండా చేయాల్సి వస్తుంది. पुरुषार्थ में युद्ध करनी पड़ती है. పురుషార్థంలో యుద్ధం చేయాల్సి వస్తుంది. इसलिए निरंतर लव में लीन होने वाली आत्मा सदा ही पहाड़ को भी राई बनाने वाली होती है. అందుకని నిరంతరంగా స్మృతిలో నిరంతరంగా లవ్ లో లీనం అయ్యే ఆత్మ ఎల్లప్పుడూ కొండను కూడా రాయిలా చేసేవారవుతుంది. ఎటువంటి స్మృతి? నిరంతర यार अंतर न पड़ने पावे. నిరంతరమైన స్మృతి, అంతరం కలగకూడదు. और वो निरंतर याद प्रवृत्ति मार्ग की है या निवृत्ति मार्ग की है? మరియు ఆ నిరంతరమైన స్మృతి ప్రవృత్తి మార్గం వారిదా లేక నివృత్తి మార్గం వారిదా? प्रवृत्ति मार्ग माना क्या? ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? निवृत्ति मार्ग माना क्या? నివృత్తి మార్గం అంటే ఏమిటి? जो सिर्फ ज्योति बिंदु को याद करने वाले हैं वो सब है निवृत्ति को याद करने वाले. ఎవరైతే కేవలం జ్యోతి బిందువుని స్మృతి చేసేవారో వారందరూ నివృత్తిని స్మృతి చేసేవారు. उनको सदाकाल के प्यार की अनुभूति नहीं हो सकती. వారికి చిరకాల ప్రేమను అనుభవించలేరు. इसलिए बोला कि निरंतर लव में लीन रहना है. అందుకనే అన్నారు నిరంతరంగా లవ్ లో లీనమై ఉండండి అని. कब हो सकेंगे? అలా ఎప్పుడవ్వగలరు? जब निराकार को साकार में अनुभव करेंगे. ఎప్పుడైతే నిరాకారుడిని సాకారంలో అనుభవం చేస్తారో అప్పుడు. ऐसी आत्मा सदा ही पहाड़ को राई बनाने वाली होती है. అలాంటి ఆత్మ ఎల్లప్పుడూ కొండను రాయిలా చేసేదవుతుంది. बड़ी बड़ी समस्याओं को भी छोटे रूप में देखती है. పెద్ద పెద్ద సమస్యలను కూడా చిన్న రూపంలో చూస్తుంది. राई को पहाड़ नहीं बनाती, రాయిని కొండలా మార్చదు. पहाड़ जैसी समस्याओं को भी छोटा बना देती. కొండలాంటి సమస్యలను కూడా చిన్నదిగా చేసేస్తుంది. क्योंकि स्नेह में प्राप्तियां स्पष्ट अनुभव होती है. ఎందుకంటే ప్రేమలో ప్రాప్తులు స్పష్టంగా అనుభవించబడతాయి. और जहाँ मोहब्बत होती है वहाँ मेहनत कम अनुभव होती है. మరియు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ తక్కువగా అనుభవిస్తారు. अगर मोहब्बत अथवा स्नेह कम है
तो जरूर मेहनत लगती है। ఒకవేళ ప్రేమ లేక స్నేహం తక్కువగా ఉంటే అప్పుడు తప్పకుండా శ్రమను అనుభవిస్తారు. तो बाप दादा आज चारों ओर के स्नेही बच्चों को అందుకని బాప్ దాదా ఈ రోజు 4 వైపులా ఉన్న స్నేహి పిల్లలను सच्ची दिल से बाप के स्नेही, मेहनत से मुक्त, सदाई स्नेह के सागर में समाये हुए कहाँ तक हैं, ये बात चेक कर रहे हैं। వాళ్ళు ఎక్కడి వరకు సత్యమైన హృదయంతో తండ్రి యొక్క స్నేహిలుగా, శ్రమ ముక్తులుగా, ఎల్లప్పుడూ ప్రేమ సాగరుడిలో విలీనమై ఉన్నారో చెక్ చేస్తున్నారు. ज्ञान बीज है, జ్ఞానము బీజము, लेकिन बीज को स्नेह का पानी आवश्यक है। కానీ బీజానికి ప్రేమ యొక్క నీళ్లు అవసరము. नहीं तो सहज फल, प्राप्तियों का फल, अनुभवों का फल कम अनुभव होता है। లేకపోతే సహజమైన ఫలం, ప్రాప్తుల ఫలం, అనుభవాల ఫలం తక్కువగా అనుభవిస్తారు. तो आजकल बाप दादा हर बच्चे को हर प्राप्ति का अनुभवी मूर्त देखना चाहते हैं। అయితే ఈ రోజుల్లో బాప్ దాదా ప్రతి పిల్లవాడిని ప్రతి ప్రాప్తి యొక్క అనుభవి మూర్తుడిగా చూడాలని ఆశిస్తున్నారు. 15 नवंबर 2008 की अमृतवाणी का दूसरा पेज। నవంబర్ 15, 2008 యొక్క అవ్యక్తవాణి యొక్క 2వ పేజీ. अपने आप को चेक करो మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. कि हर शक्ति का, हर प्राप्ति का, हर गुण का अनुभव है। ఏమని అంటే ప్రతి శక్తి యొక్క, ప్రతి ప్రాప్తి యొక్క, ప్రతి గుణం యొక్క అనుభవం ఉందా? अगर अनुभव की अथॉरिटी है तो कोई भी परिस्थिति अनुभव की अथॉरिटी के आगे कुछ भी प्रभाव नहीं डाल सकती। ఒకవేళ అనుభవం యొక్క అథారిటీ ఉంటే ఎటువంటి పరిస్థితి కూడా అనుభవం యొక్క అథారిటీ ముందు ఎటువంటి ప్రభావాన్ని చూపించలేదు. सभी बच्चे जानते हैं, పిల్లలందరికీ తెలుసు, ज्ञान की समझ से जानते हैं कि मैं आत्मा हूँ। జ్ఞానం యొక్క బోధన ద్వారా తెలుసు నేను ఆత్మను అని. और जानते भी हैं, बोलते भी हैं, लेकिन चलते फिरते हर समय आत्मा के स्वरूप की अनुभूति रहती है। మరియు ఇది కూడా తెలుసు అంటారు కూడా, కానీ నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆత్మ యొక్క స్వరూపం యొక్క అనుభూతి ఉంటుందా? ज्ञान के हर पॉइंट की समय पर अनुभूति करते हैं कि भूल जाते हैं। సమయానికి జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ ని అనుభవం చేస్తారా లేక మరచిపోతారా? अनुभवी मूर्त जो होगा ఎవరైతే అనుభవి మూర్తుడో वो कभी भी किसी भी परिस्थिति में अचल और अडोल रहता है। అతడు ఎన్నడూ ఎటువంటి పరిస్థితిలో అయినా స్థిరంగా నిశ్చలంగా ఉంటాడు. हलचल में नहीं आता है, గందరగోళంలోకి రాడు. क्योंकि अथॉरिटीज तो बहुत होते हैं, लेकिन सबसे बड़े से बड़ी अथॉरिटी अनुभव है। ఎందుకంటే అథారిటీలు అయితే చాలా ఉంటాయి, కానీ అన్నింటికన్నా పెద్ద అథారిటీ అనుభవం. अगर अनुभव की अथॉरिटी है तो हर शक्ति, हर ज्ञान की पॉइंट, हर एक गुण अपने आर्डर में रहेगा। ఒకవేళ అనుభవం యొక్క అథారిటీ ఉంటే ప్రతి శక్తి, ప్రతి జ్ఞానం యొక్క పాయింట్, ప్రతి ఒక్క గుణం మీ ఆర్డర్లో ఉంటాయి. आवाहन करो ఆవాహన చేయండి. कि जिस समय जिस शक्ति का वो सेकंड में सहयोगी बने। ఏ సమయం ఏ శక్తి యొక్క ఆవాహనం చేస్తే ఆ శక్తి సెకండ్లో సహయోగి అయిపోవాలి. अगर अनुभव की अथॉरिटी कम है तो फिर जरूर मेहनत करनी पड़ती है। ఒకవేళ అనుభవం యొక్క అథారిటీ తక్కువగా ఉంటే అప్పుడు తప్పకుండా శ్రమ చేయాల్సి వస్తుంది. अनुभवी
मास्टर सर्वशक्तिवान है। అనుభవజ్ఞుడు మాస్టర్ సర్వశక్తిమంతుడు. तो मास्टर ऑर्डर करे और शक्ति समय पर काम में नहीं आवे, मेहनत करनी पड़े, समय लगाना पड़े, तो मास्टर सर्वशक्तिवान कैसे हुए? అయితే మాస్టర్ ఆర్డర్ చేశాడు, మరి శక్తి సమయానికి ఉపయోగంలో రాలేదు, శ్రమ చేయాల్సి వచ్చింది, సమయం ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే మాస్టర్ సర్వశక్తిమంతుడు ఎలా అవ్వగలడు? तो हर एक सब्जेक्ट ज्ञान की हर पॉइंट का अनुभवी हूँ। అయితే నేను ప్రతి ఒక్క సబ్జెక్టు, జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ యొక్క, స్మృతి యొక్క, శక్తి యొక్క అనుభవజ్ఞుడను. याद की शक्ति का क्या एक सेकंड में मेरा बाबा, मीठा बाबा याद किया और उस याद में समा गए, ऐसा अनुभव होता है। ఒక్క సెకండ్లో నా బాబా, మధురమైన బాబాను స్మృతి చేశాను మరియు ఆ స్మృతిలో విలీనమైపోయాను. అలా అనుభవిస్తారా? जिस समय जो धारणा आवश्यक है उस समय उस धारणा को कार्य में लगा सकते हैं। ఏ సమయం ఏ ధారణ అవసరమో ఆ సమయం ఆ ధారణను ఉపయోగించగలరా? कि कार्य समाप्त हो जाए, फिर सोच में आवे, याद करे, इसको अनुभवी अथॉरिटी मूर्त नहीं कहेंगे। లేక కార్యం సమాప్తమైపోయిన తర్వాత ఆలోచిస్తే, గుర్తొస్తే దీనిని అనుభవం యొక్క అథారిటీ మూర్తి అని అనరు. मालिक शक्तिवान है तो हर शक्ति हर गुण आर्डर में है। ఒకవేళ మాలికుడు శక్తిమంతుడైతే ప్రతి శక్తి, ప్రతి గుణం ఆర్డర్లో ఉందా? हर एक अपने आप को देखो कि अनुभव की अथॉरिटी के तख्त पर व सीट पर सदा रहते हैं। అయితే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏమని అంటే, మేము అనుభవం యొక్క అథారిటీ యొక్క గద్దీపై లేక సీటుపై ఎల్లప్పుడూ కూర్చునుంటామా? अनुभव की सीट पर सेट रहने वाले अर्थात संकल्प किया और हुआ। అనుభవం యొక్క సీటుపై సెట్ అయి కూర్చుండే వాళ్ళు, అనగా సంకల్పం చేశారు మరియు అది అయిపోయింది. उनको मेहनत नहीं करनी पड़ेगी, వారికి శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు, एक्स्ट्रा समय नहीं लगाना पड़ेगा। ఎక్స్ట్రా సమయం ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. हर सीमत से जीवन नेचुरल सहज संपन्न होगा। ప్రతి శ్రీమతం ద్వారా జీవితం నేచురల్ గా, సులభంగా, సంపన్నంగా ఉంటుంది. क्योंकि पहले भी सुनाया, सच्ची दिल पर, साफ दिल पर बाप दादा भी इसने ही आत्मा पर, लवलीन आत्मा पर हाजिर हो जाते। ఎందుకంటే ముందు కూడా వినిపించాను, సత్యమైన హృదయం, నిర్మలమైన హృదయంపై బాప్దాదా కూడా స్నేహి ఆత్మ, లవ్లీన్ ఆత్మ ఎదుట హాజరైపోతారు. तो जो हर सीमत पर हाजिर होता है तो बाप भी कहते हैं मैं भी जी हुजूर, हाजरा हुजूर हूँ। ఎవరైతే ప్రతి శ్రీమతం పట్ల హాజరవుతారో తండ్రి కూడా అంటారు, నేను కూడా మీ ముందు హాజరవుతాను స్వామి. आप जी हुजूर करो तो हुजूर सदा हाजिर है। మీరు అవును స్వామి అని అనండి, అప్పుడు స్వామి ఎల్లప్పుడూ హాజరవుతారు. शायद आज तो ब्राह्मण जीवन का नेचुरल गुण है। సహజమైన స్మృతి అయితే బ్రాహ్మణ జీవనం యొక్క నేచురల్ గుణం. तो जो भी सभी पहली बार आए हैं या बहुत काल से बाप के बन गए हैं, అయితే అందరూ ఎవరైతే మొదటిసారి వచ్చారో లేక చాలా కాలం నుంచి తండ్రికి చెందిన వారిగా అయిపోయారో, तो
तो हर शक्ति हर गुण नेचुरल नेचर बनी है। అయితే ప్రతి శక్తి ప్రతి గుణం నేచర్ గా అయిందా? जैसे हर एक में कोई न कोई नेचुरल हो जाती है। ఎలాగైతే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక నేచర్ నేచురల్ గా అయిపోతుంది. जो कभी कभी कोई बच्चे कुछ भी हो जाता है जो ब्राह्मण जीवन के योग्य नहीं है, तो क्या कहते हैं? ఎలాగంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు బ్రాహ్మణ జీవితానికి యోగ్యమైన విషయం కానిదేదైనా జరిగితే ఏమంటారు? मेरा ऐसा भाव नहीं था, लेकिन मेरी नेचर है, मेरा स्वभाव है। నా భావం అది కాదు, కానీ అది నా నేచర్, నా స్వభావం. ये जो कमजोर नेचर बनी है वो तो देह अभिमान की निशानी है। అయితే ఈ బలహీనత నేచర్ ఏదైతే తయారైందో అదైతే దేహ అభిమానం యొక్క గుర్తు. तो समझा? అయితే అర్థమైందా? ज्ञानी तू आत्मा के साथ बाप से दिल का स्नेह सब कुछ सहज कर देता है। జ్ఞాని ఆత్మతో పాటు తండ్రి పట్ల హృదయపూర్వక ప్రేమ అన్నింటినీ సులభంగా చేసేస్తుంది. स्नेह भी ब्राह्मण जीवन में सहयोग देता है। ప్రేమ కూడా బ్రాహ్మణ జీవనంలో సహయోగాన్ని ఇస్తుంది. और स्नेह कभी भी याद को मुश्किल नहीं अनुभव करा देगा। మరియు ప్రేమ ఎన్నడూ కూడా స్మృతిని కష్టంగా అనుభవించనీయదు. भूलना मुश्किल हो सकता है, మర్చిపోవడం కష్టం అవ్వచ్చు, लेकिन याद करना मुश्किल नहीं हो सकता। కానీ స్మృతి చేయడం కష్టం అవ్వలేదు. 63 जन्म के देहधारियों के स्नेह के अनुभवी तो हैं। 63 జన్మల దేహదారుల యొక్క ప్రేమ యొక్క అనుభవమైతే ఉంది. स्नेह को भूलना मुश्किल हो जाता है। ప్రేమించే వారిని మరిచిపోవడం కష్టమైపోతుంది. तो याद करना नेचुरल होना चाहिए। అందుకని స్మృతి చేయడం నేచురల్ గా అయిపోవాలి, नेचर बन जाए। నేచర్ అయిపోవాలి. तो बाप दादा वर्तमान समय आप एक एक बच्चे को अभी किस रूप में देखना चाहते हैं? అయితే బాప్దాదా వర్తమాన సమయంలో ప్రతి ఒక్క పిల్లలైన మిమ్మల్ని ఇప్పుడు ఏ రూపంలో చూడాలని ఆశిస్తున్నారు? क्योंकि समय की रफ्तार अचानक के खेल दिखा रही है। ఎందుకంటే సమయం యొక్క వేగం అకస్మాత్తు ఆటను చూపిస్తూ ఉంది. इसलिए बाप दादा हर बच्चे को आप समान देखना चाहते हैं। అందుకనే బాప్దాదా ప్రతి పిల్లవాడిని తన సమానంగా చూడాలని ఆశిస్తున్నారు. हर बच्चे की सूरत में बाप की मूर्त प्रत्यक्ष हो जाए। ప్రతి పిల్లవాడి ముఖంలో తండ్రి యొక్క రూపం ప్రత్యక్షమైపోవాలి. हर बच्चे के नैनों में रूहानियत का नशा दिखाई दे। ప్రతి పిల్లవాడి కళ్ళల్లో ఆధ్యాత్మిక నశ కనిపించాలి. और हर एक चेहरे पर सर्व प्राप्तियों की मुस्कुराहट हो। మరియు ప్రతి ఒక్కరి ముఖంపై సర్వ ప్రాప్తుల చిరునవ్వు ఉండాలి. हर चलन में निश्चय का नशा हो। ప్రతి నడవడికలో నిశ్చయం యొక్క నశ ఉండాలి. तो सभी आने वाले बच्चे निश्चय बुद्धि है ना? అయితే వచ్చినటువంటి మీ పిల్లలందరూ నిశ్చయ బుద్ధి అయినవారు కదా? निश्चय बुद्धि है तो हाथ उठाओ। నిశ్చయ బుద్ధి అయినవారు అయితే చేతులెత్తండి. अच्छा, मुबारक हो। అచ్చా, అభినందనలు. लेकिन निश्चय बुद्धि की निशानी क्या गाई जाती है? కానీ నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు ఏమని గాయనం ఉంది? निश्चय बुद्धि के पीछे क्या कहा जाता है? నిశ్చయ బుద్ధి తర్వాత ఏమని అనబడుతుంది? निश्चय बुद्धि क्या? నిశ్చయ బుద్ధి ఏమిటి? निश्चय बुद्धि विजयी। నిశ్చయ బుద్ధి విజయి. निश्चय बुद्धि की निशानी विजयी है। నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు విజయి.
तो सदा निश्चय बुद्धि की निशानी क्या हुई? అయితే సదా నిశ్చయ బుద్ధి యొక్క గుర్తు ఏమైంది? सदा विजयी। సదా విజయి। कभी कभी के विजयी नहीं, అప్పుడప్పుడు విజయం పొందేవారు కాదు, सदा के विजयी वाले। ఎల్లప్పటికీ విజయాన్ని పొందేవాళ్ళు। तो अभी समय प्रमाण निश्चय बुद्धि का प्रत्यक्ष प्रमाण सदा विजयी आत्मा। అందుకని ఇప్పుడు సమయం ప్రమాణంగా నిశ్చయ బుద్ధి యొక్క ప్రత్యక్ష ప్రమాణం సదా విజయవంతమైన ఆత్మ। कोशिश शब्द भी नहीं कि चाहता तो हूँ, कोशिश तो करता हूँ, होना तो चाहिए। ప్రయత్నం అన్న పదం కూడా ఉండదు। కోరికైతే ఉంది, ప్రయత్నమైతే చేస్తాను, తప్పకుండా అవ్వాలి। उनके मुख से सदा विजय प्रत्यक्ष प्रमाण दिखाई दे। వారి ముఖంపై సదా విజయం యొక్క ప్రత్యక్ష ప్రమాణం కనిపిస్తుంది। 15/11/2008 की वाणी का तीसरा पेज। నవంబర్ 15, 2008 యొక్క వాణి యొక్క 3వ పేజీ। बाप दादा ने देखा सभी बच्चे पुरुषार्थी तो हैं, బాబ్దాదా చూశారు, అందరూ పిల్లలు పురుషార్థం అయితే చేసేవారే, लेकिन बीच बीच में अलबेलापन पुरुषार्थ को तीव्र बनाने के बजाय बीच बीच में पुरुषार्थ को ढीला कर देता है। కానీ మధ్య మధ్యలో అజాగ్రత్త పురుషార్థాన్ని తీవ్రంగా చేసే బదులు మధ్య మధ్యలో పురుషార్థాన్ని లూజ్గా చేసేస్తుంది। फिर बाप दादा के सामने भी बहुत मीठी मीठी बातें सुनाते हैं। అప్పుడు బాబ్దాదా ఎదుట కూడా చాలా తీయ తీయని మాటలు వినిపిస్తారు। क्या कहते हैं? ఏమంటారు? अपने आप से पूछो क्या कहते हैं। మిమ్మల్ని మీరు అడగండి ఏమంటారో। बाबा हो जाएगा, होना तो है ही, तो हम भी समय पर पहुंच ही जाएंगे। బాబా అయిపోతుంది, అవ్వాల్సిందే, అందుకని మేం కూడా సమయానికి తప్పకుండా చేరుకుంటాము అని। तो ये अलबेलापन समय पर जो वायदा किया है कि बाबा हम साथ हैं और साथ ही चलेंगे और हाथ में हाथ दे करके चलेंगे। అయితే ఈ అజాగ్రత్త సమయానికి ఏ ప్రతిజ్ఞ అయితే చేశారో, బాబా మేము మీతో ఉన్నాము మరియు తప్పకుండా మీ వెంటే కలిసి వెళ్తాము మరియు చేయిలో చేయి వేసి వెళ్తాము, सिवाय समान के साथ कैसे चलेंगे? సమానంగా అవ్వకుండా కలిసి ఎలా వెళ్తారు? एक बात में बाप दादा को विशेष खुशी होती है, ఒక్క విషయంలో బాబ్దాదాకు చాలా సంతోషం కలుగుతుంది। इस बात की ఏ విషయంలో? सभी बच्चे जो भी चलते रहते हैं व उड़ते रहते हैं, दोनों बाप के प्यार में अच्छी मार्क्स ले रहे हैं। పిల్లలందరూ ఎవరైతే నడుస్తూ ఉండేవారో లేక ఎగురుతూ ఉండేవారో ఇద్దరూ తండ్రి యొక్క ప్రేమలో మంచి మార్క్స్ తీసుకుంటున్నారు। संपूर्ण बनने में संपन्न बनने में अलग बात है, సంపూర్ణంగా అవ్వడంలో సంపన్నంగా అవ్వడంలో అది వేరే విషయం। लेकिन बाप से प्यार है, प्यार की मार्क्स अच्छी है। కానీ తండ్రి పట్ల ప్రేమ ఉంది, ప్రేమ యొక్క మార్క్స్ బాగున్నాయి। अभी समान बनने में मार्क्स लेनी है। ఇప్పుడు సమానంగా అవ్వడంలో మార్క్స్ తీసుకోవాలి। जो बाप के बोल वो बच्चों के बोल, ఏవైతే తండ్రి యొక్క మాటలో అవే పిల్లల మాటలు అవ్వాలి। जो बाप के कर्म वो ही बच्चों के कर्म। ఏవైతే తండ్రి యొక్క కర్మలో అవే పిల్లల కర్మలు అవ్వాలి। समान बनने के लिए सिर्फ एक शब्द सहज प्रैक्टिकल में लाओ। సమానంగా అవ్వడానికి కేవలం ఒక్క పదం సహజంగా ప్రాక్టికల్లోకి తీసుకొని రండి। कहना तो सहज है, అనడం అయితే సహజం, वो एक शब्द है बाप दादा करावनहार है। ఆ ఒక్క పదం బాప్ దాదా కరావన్ హార్ అనగా చేయించేవారు।
तो एक करावनहार शब्द आत्माभिमानी बनने में भी सहज है। అయితే ఒక్క కరావన్ హార్ అన్న పదం ఆత్మ అభిమాని అవ్వడంలో కూడా సహజంగా చేస్తుంది. मैं आत्मा में इन कर्मेंद्रियों की करावनहार हूँ। నేను ఆత్మను కూడా ఈ కర్మేంద్రియాల కరావన్ హార్ను. और हर कदम में हर कार्य में करावनहार बाप है। మరియు ప్రతి అడుగులో ప్రతి కార్యంలో కరావన్ హార్ తండ్రి. तो मैं इन कर्मेंद्रियों के द्वारा निमित्त हूँ। అయితే నేను ఈ కర్మేంద్రియాల ద్వారా నిమిత్త మాత్రుడిని. क्योंकि विघ्न पड़ता है 2 शब्दों का। ఎందుకంటే 2 పదాలతో విఘ్నాలు పడతాయి. एक मैं और दूसरा मेरा। ఒకటిది నేను, రెండవది నాది. करावनहार शब्द से मैं और मेरा समाप्त हो जाता है। కరావన్ హార్ పదం ద్వారా నేను మరియు నాది సమాప్తమైపోతాయి. मैं निमित्त हूँ। నేను నిమిత్త మాత్రుడిని. निमित्त बनाने वाला बाप कराए रहा है। నన్ను నిమిత్త మాత్రుడిగా చేసే తండ్రి నాతో చేయిస్తున్నారు. तो मैं पर नहीं रहता है। అందుకని నేను అన్న స్మృతి ఉండదు. तो सुना అయితే విన్నారా बाप दादा क्या चाहता है? బాబ్దాదా ఏం ఆశిస్తున్నారో? एक तो सच्ची दिल, साफ दिल का स्नेह। ఒకటైతే సత్యమైన హృదయం, నిర్మలమైన హృదయం యొక్క ప్రేమ. भोलानाथ बाप सच्ची दिल पर बहुत सहज राजी हो जाते हैं। భోలానాథుడైన తండ్రి సత్యమైన హృదయం కలిగిన వారితో చాలా సంతోషంగా, చాలా సహజంగా సంతోషపడిపోతారు. जब भोलानाथ राजी तो धर्मराज काजी आंख भी नहीं उठा सकता। ఎప్పుడైతే భోలానాథుడు సంతోషపడతాడో అప్పుడు ధర్మరాజు న్యాయమూర్తి కన్నెత్తి కూడా చూడలేడు. लोग तुम्हें भी क्या कहते हैं? मेरी तेरी राजी तो क्या करेगा काजी। భక్తిలో కూడా ఏమని అంటారు? నేను నువ్వు సమ్మతిస్తే మధ్యవర్తి ఏం చేస్తాడు? धर्मराज को भी बाई बाई करके चला जाएगा। कौन? ధర్మరాజుకు కూడా బాయ్ బాయ్ చేసి వెళ్లిపోతాడు. ఎవరు? कौन चला जाएगा? ఎవరెళ్లిపోతారు? अरे मेरी तेरी राजी हो जाए तो धर्मराज भी क्या करके चला जाएगा? बाय बाय। అరే నేను నువ్వు సమ్మతిస్తే ధర్మరాజు కూడా ఏం చేసి వెళ్లిపోతాడు? బాయ్ బాయ్ చేసి వెళ్లిపోతాడు. वो भी आप बाप समान बच्चों को नमस्ते करेगा। అతడు కూడా మీకు తండ్రి సమానమైన పిల్లలకు నమస్కారం చేస్తాడు. झुकेगा। వంగుతాడు. आप ऐसे बाप के प्यारे हो। మీరు అలాంటి తండ్రికి ప్రియమైన వారా? हैं? హ్మ్? इन बच्चों से बात हो रही है। ఎటువంటి పిల్లలతో మాట్లాడబడుతూ ఉన్నది? हैं? हैं? ఒకరన్నారు అష్టదేవులతో. अष्टदेव स्वभाव से बात नहीं हो रही। झाड़ के अलग हो गए। అష్టదేవులతో మాట్లాడబడుతూ ఉన్నదా? మీతో మాట్లాడబడడం లేదా? చేతులు జాడించేసి వేరైపోయారా? अभी अष्टदेव डिक्लेयर हो गए। ఇప్పుడు అష్టదేవులు డిక్లేర్ అయిపోయారా? हैं? डिक्लेयर तो नहीं हुए। డిక్లేర్ అయితే అవ్వలేదు. अभी लेट का बोर्ड लगा है, टू लेट का बोर्ड तो नहीं लगा। ఇప్పుడు లేట్ బోర్డు పెట్టబడింది, టూ లేట్ బోర్డు అయితే పెట్టబడలేదు. तो आप ऐसे बाप के प्यारे हो। అయితే మీరు అలాంటి తండ్రికి ప్రియమైన వారా? लेकिन सिर्फ चेक करना। కానీ కేవలం చెక్ చేసుకోండి.
कि कोई भी इसमें लीकेज तो नहीं होता है। ప్రేమలో ఎటువంటి లీకేజ్ అయితే అవ్వడం లేదు కదా. अपने देहभान व दूसरे की कोई भी विशेषता की लीकेज खत्म हो जाए। మీ దేహభానం లేక ఇతరుల యొక్క ఎటువంటి విశేషత యొక్క లీకేజ్ కూడా సమాప్తం అయిపోవాలి. अनुभवी मूल। అనుభవి మూర్తులైపోండి. अच्छा, అచ్చా, आज पहली बार कौन कौन आए हैं? ఈ రోజు మొదటిసారి ఎవరెవరు వచ్చారు? वो खड़े हो जाओ। వారు నిలబడండి. अच्छा, आधा क्लास तो पहली बारी का है। అచ్చా, సగం క్లాసు మొదటిసారి వాళ్ళదే. बहुत अच्छा, बैठ जाओ। చాలా మంచిది, కూర్చోండి. फिर भी बाप दादा खुश होते हैं कि लेट का बोर्ड तो लग गया है। ఏదేమైనా బాప్దాదా సంతోషిస్తారు. ఏమని అంటే లేట్ బోర్డ్ అయితే పెట్టబడింది. क्या ఏమిటి? लेट का बोर्ड लग गया है? क्या मतलब? లేట్ బోర్డు అయితే పెట్టబడిందా? దీని అర్థం ఏమిటి? है? क्या लेट का बोर्ड लग गया है? ఏ లేట్ బోర్డు పెట్టబడింది? ये कि जो 3 विशेष आत्माएं हैं और उनके साथ अष्ट देवों में जो विशेष 2 आत्माएं हैं वो तो डिक्लेयर हो गई। ముగ్గురు విశేష ఆత్మలు ఎవరైతే ఉన్నారో మరియు వారి సహచరులు అష్టదేవులలో 2 విశేష ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారైతే డిక్లేర్ అయిపోయారు. तो लेट का बोर्ड तो लग गया है, लेकिन 2 लेट का बोर्ड अभी भी नहीं लगा है। అయితే లేట్ బోర్డు అయితే పెట్టబడింది, కానీ 2 లేట్ బోర్డు ఇప్పటి వరకు కూడా పెట్టబడలేదు. इसलिए आए तो पीछे हैं, लेकिन तीव्र पुरुषार्थी बना आगे जाना है। అందుకని లేటుగా అయితే వచ్చారు, కానీ తీవ్ర పురుషార్థిగా అయి ముందుకు వెళ్ళాలి. अगर इस संगम के समय को 1-1 सेकंड सफल करेंगे तो सफलता आपका जन्म सिद्ध अधिकार है। ఒకవేళ ఈ సంగమయుగం సమయం యొక్క ఒక్కొక్క సెకండును సఫలం చేస్తే గనుక సఫలత, విజయం మీ యొక్క జన్మసిద్ధ అధికారము. लेकिन अटेंशन प्लीज, కానీ అటెన్షన్ ప్లీజ్, 1 सेकंड भी व्यर्थ न जाने पाए। ఒక్క సెకండ్ కూడా వ్యర్థం అవ్వకూడదు. अटेंशन को भी अंडरलाइन करके चलना पड़े। అటెన్షన్ ని కూడా అండర్లైన్ గా చేసి వెళ్లాల్సి ఉంటుంది. ऐसे उमंग हो అలాంటి ఉత్సాహం ఉండాలి. जो पहली बारी आने वाले हैं वो हिम्मत रखते हैं कि हमें जरूर आगे जाएंगे। हाथ उठाओ। ఎవరైతే మొదటిసారి వచ్చిన వారో, ధైర్యం కలిగిన వారో, మేం తప్పకుండా ముందుకు వెళ్తాము అని వాళ్ళు చేతులెత్తండి. टीवी में इनको दिखा लो, టీవీలో వీళ్ళని చూపించండి. इनका हिसाब किताब पूछेंगे। బాప్ దాదా వీరి లెక్కను అడుగుతారు. फिर भी बाप दादा आप सभी के ऊपर यही शुभ संकल्प रखते हैं ఏమైనా బాప్ దాదా మీ పట్ల ఇదే శుభ సంకల్పాన్ని కలిగి ఉంటారు. कि पीछे आते भी आगे जाकर के दिखाएंगे। ఏమని అంటే మీరు వెనక వచ్చినా కూడా ముందుకు వెళ్లి చూపిస్తారు అని. दिखाएंगे ना? చూపిస్తారు కదా. जितने सारे उठे उतने साथ ताली बजाओ। ఎంతమంది అయితే నిల్చున్నారో వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. अच्छा है, బాగుంది. उमंग है और उमंग में ही चलते रहना। ఉత్సాహం ఉంది మరియు ఉత్సాహంలోనే వెళ్తూ ఉండండి. सभी बच्चों की अमृत वेले बाप दादा रूरिहान बहुत अच्छी अच्छी सुनते हैं। బాప్ దాదా అమృత వేళ అందరి పిల్లల చాలా మంచి మంచి కబుర్లు వింటారు. रोज मेजॉरिटी बताएं क्या कहते हैं? రోజు మెజారిటీ ఏమనంటారో బాప్ దాదా చెప్పాలా? मेजॉरिटी यही वायदा करते हैं, మెజారిటీ ఇదే ప్రతిజ్ఞ చేస్తారు. आज से जो ये कमजोरी है ना वो कमजोरी आगे कभी नहीं आएगी।
ఈ రోజు నుంచి ఈ బలహీనత ఏదైతే ఉందో ఆ బలహీనత ఇక ముందు ఎన్నడూ రాదు. लक्ष्य रखते हैं, లక్ష్యం పెట్టుకుంటారు, लेकिन लक्ष्य को लक्षण में लाना उसमें टाइम लगा देते हैं। కానీ లక్ష్యాన్ని లక్షణంలోకి తీసుకురావడంలో టైం తీసుకుంటారు. झाटकू नहीं होते हैं कि सोचा और किया। ఆలోచించిన తక్షణమే చేసేవారు అవ్వరు. अभी ऐसी तीव्र रफ्तार बनाओ, सोचना और करना दोनों एक टाइम पर हो जाए। ఇప్పుడు అలాంటి తీవ్ర వేగాన్ని తీసుకుని రండి. ఏమనంటే ఆలోచించడం మరియు చేయడం రెండు ఒకే సమయంలో అయిపోవాలి. सोचा आज और करने में दिन लगाए देवे, मास भी लग जाते हैं, और उस मास के अंदर अचानक कुछ हो जाए तो क्या गति होगी। ఈ రోజు ఆలోచించారు మరియు చేయడానికి రోజులు పడితే, నెలలు పడితే, మరియు ఆ నెలలో అకస్మాత్తుగా ఏమైనా అయిపోయిందంటే అప్పుడు గతి ఏమవుతుంది? बाप दादा को एक एक बच्चे से विशेष प्यार है, బాప్దాదాకు ప్రతి ఒక్క పిల్లవాడి పట్ల విశేషమైన ప్రేమ ఉంది. तो बाप दादा यही चाहते हैं అందుకనే బాప్దాదా ఇదే ఆశిస్తారు. कि सब बाप समान बन साथ रहते हैं। ఏమంటే మీరందరూ తండ్రి సమానంగా అవ్వాలి, తండ్రితో కలిసి ఉండాలి అని. अभी और साथ चलें, अपने घर में साथ चलें, మరియు ఇప్పుడు తండ్రితో కలిసి మన ఇంటికి వెళ్ళాలి. और राज्य करने में फर्स्ट जन्म में भी साथ हैं। మరియు మొదటి జన్మలో రాజ్యాన్ని పాలించడంలో కూడా తండ్రితో పాటు కలిసి రావాలి. तो पसंद है हाथ उठाओ। అయితే ఇష్టమేనా? చేతులెత్తండి. आपकी सीट बुक कर लें, మీ యొక్క సీటును బాప్దాదా బుక్ చేసేయాలా? कर लें या सोचेंगे? బుక్ అయిపోవాలా లేక ఆలోచిస్తారా? सोचेंगे या बुक कर लें? ఆలోచిస్తారా లేక బుక్ అయిపోవాలా? वो समझते हैं कि बुक होना ही है, वो तो हाथ उठाओ। ఎవరైతే బుక్ అవ్వాల్సిందే అని అనుకుంటారో వాళ్ళు చేతులెత్తండి. बुक होना ही है, वाह, ये तो वीआईपी का हाथ उठाई दिया। బుక్ అవ్వాల్సిందే. వాహ్, మీరైతే వీఐపీల వలె చేతులెత్తారు. कमाल है, मुबारक। అద్భుతం, అభినందనలు. 15 नवंबर 2008 की वाणी का चौथा पेज। నవంబర్ 15, 2008 యొక్క వాణి యొక్క 4వ పేజీ. अच्छा, जो टीचर्स आई हैं वो हाथ उठाओ। అచ్చా, టీచర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చేతులెత్తండి. टीचर्स से बाप दादा क्या चाहते हैं టీచర్ల నుంచి బాప్దాదా ఏం ఆశిస్తారు पता है? తెలుసా? टीचर्स से बाप दादा यही चाहते हैं कि आपके फीचर्स से बाप दादा का फ्यूचर दिखाई दे। టీచర్స్ నుంచి బాప్దాదా ఇదే ఆశిస్తారు. ఏమని అంటే మీ యొక్క ఫీచర్స్ ద్వారా బాప్దాదా యొక్క ఫ్యూచర్ కనిపించాలి. साधारण फ्यूचर नहीं दिखाई दे, సాధారణ ఫ్యూచర్ కనిపించకూడదు. फ्यूचर दिखाई दे या बाप दादा दिखाई दे। ఫ్యూచర్ అయినా కనిపించాలి లేక బాప్దాదా అయినా కనిపించాలి. हो सकता है? సాధ్యమేనా? बोलो, हो सकता है? చెప్పండి, సాధ్యమేనా? अच्छा, అచ్చా, इसमें जो भी आई हो वो 1 मास के बाद मधुबन में बाप दादा के पास अपने इस विशेषता की रिजल्ट लिखना। దీంట్లో ఎవరైతే వచ్చారో వారు 1 నెల తరువాత మధుబనంలో బాప్దాదాకు తమ ఈ విశేషత యొక్క రిజల్ట్ వ్రాయాలి. क्योंकि आप निमित्त बनी हुई हो, ఎందుకంటే మీరు నిమిత్తమైనటువంటి వారు. तो निमित्त बने हुए के ऊपर जिम्मेवारी भी होती है।
అందుకని నిమిత్తమైన వారిపై బాధ్యత కూడా ఉంటుంది. आपकी शक्ल कभी भी एक मास में चिंता वाली या व्यर्थ चिंतन वाली नहीं बने. మీ యొక్క ముఖం ఒక్క నెలలో ఎన్నడూ కూడా చింతించేది లేక వ్యర్థ చింతన చేసేది అవ్వకూడదు. एक मास जो बाप दादा चाहते हैं वैसे ही आपके फीचर्स रहे. ఒక్క నెల బాబ్దాదా ఎలా ఆశిస్తారో మీ యొక్క ఫీచర్స్ అలానే ఉండాలి. नो प्रॉब्लम. ठीक है, నో ప్రాబ్లం. సరేనా? नो प्रॉब्लम की थोड़ी थोड़ी आ जाएगी. నో ప్రాబ్లమా లేక కొంచెం కొంచెం ప్రాబ్లం వచ్చేస్తుందా? आने नहीं देना. రానివ్వకండి. कोई भी प्रॉब्लम का दरवाजा बंद. ఎటువంటి ప్రాబ్లం అయినా తలుపు వేసేయండి. डबल लॉक लगाना. డబుల్ లాక్ వేయండి. डबल लॉक है कौन सा? డబుల్ లాక్ డబుల్ లాక్ ఏంటిది? याद और सेवा. స్మృతి మరియు సేవ. मनसा सेवा तो सदैव हाजिर है. మనసా సేవ అయితే ఎల్లప్పుడూ హాజరుగా ఉంటుంది. नहीं तो कोई कोई कहते हैं यहाँ कोई सेवा ही नहीं है. కానీ కొంతమంది అంటారు ఇక్కడ ఏ సేవ లేనే లేదు. लेकिन कहीं भी हो मनसा सेवा तो कहीं भी कर सकते हैं. కానీ మీరెక్కడైనా ఉండండి, మనసా సేవ అయితే ఎక్కడైనా చేయగలరు. ऐसे नहीं कि चांस ही नहीं मिलता ఛాన్సే దొరకదు అన్న విషయం అయితే లేదు. है. मोस्टली ऐसे कहते हैं ना, हमको तो चांस ही नहीं दिया जाता. बड़ी बहन ने मेरे को चांस ही नहीं दिया. మోస్ట్లీ ఇలా అంటారు కదా, మాకైతే ఛాన్సే ఇవ్వబడదు, పెద్ద అక్కయ్య నాకు ఛాన్సే ఇవ్వలేదు. अरे मनसा के लिए कोई रोक सकता है क्या? అరే, మనసా సేవను ఎవరైనా ఆపగలరా? मन को कोई रोकेगा क्या? మనసును ఎవరైనా ఆపుతారా? रात को भी जाग करके कर सकती हो. రాత్రి కూడా మేలుకొని చేయగలరు. मनसा सेवा को सकाश दो. మనసా సేవ ద్వారా సకాష్ అనగా సర్చ్ లైట్ ఇవ్వండి. आवाहन करो आत्माओं का. ఆత్మలను ఆవాహనం చేయండి. बेचारी बहुत दुखी आत्माएं, పాపం వాళ్ళు చాలా దుఃఖంగా ఉన్నారు. उनको सहारा दो. వారికి ఆసరా ఇవ్వండి. तो एक मास के रिजल्ट सभी टीचर्स, नई हो पुरानी हो, सभी टीचर्स जो नई भी आई है वो भी एक मास की रिजल्ट लिखना. नो प्रॉब्लम. అందుకని అందరు టీచర్లు, కొత్తవారైనా పాతవారైనా అందరూ టీచర్లు, కొత్తవారు ఎవరైతే వచ్చినారో వారు కూడా ఒక్క నెల యొక్క రిజల్ట్ రాయండి. నో ప్రాబ్లం. कारण लिखना कि कितना दिन प्रॉब्लम आई. ఎన్ని రోజులు ప్రాబ్లం వచ్చిందో కారణం రాయండి. बस डिटेल नहीं लिखना, ये हुआ वो हुआ नहीं. అంతే, డీటెయిల్ అనగా వివరణ వ్రాయకండి. ఇదయింది అదయింది. ठीक है. సరేనా? अभी करना है, हाथ उठाओ. ఇప్పుడు చేయాలి, చేతులెత్తండి. अच्छा, बहुत अच्छा. यहाँ भी बैठे हैं. అచ్చా, చాలా మంచిది. వాళ్ళు ఇక్కడ కూడా కూర్చున్నారు. मधुबन वाले, మధుబనం వాళ్ళు, ज्ञान सरोवर वाले, జ్ఞాన సరోవరం వాళ్ళు, पांडव भवन वाले, పాండవ భవనం వాళ్ళు, हॉस्पिटल वाले, హాస్పిటల్ వాళ్ళు, सब हाथ उठाओ. అందరూ చేతులెత్తండి. अच्छा, అచ్చా, तो सभी रिजल्ट लिखेंगे ना? అయితే అందరూ రిజల్ట్ రాస్తారు కదా? सभी लिखना. అందరూ వ్రాయండి. मधुबन वालों की एप्लीकेशन पहुंच गई है. మధుబనం వాళ్ళ అప్లికేషన్ చేరుకుంది. अच्छा, అచ్చా, इस बारी सेवा में 2 जोन है. ఈసారి సేవలో
2 జోన్లు ఉన్నాయి. राजस्थान రాజస్థాన్ और इंदौर, మరియు ఇందోర్. ये 2 जोन की सेवा का टर्न है. సేవ యొక్క టర్న్ ఈ 2 జోన్లది. दोनों ही जोन सेवा तो अच्छी कर रहे हैं. ఈ 2 జోన్లు కూడా సేవ చక్కగా చేస్తూ ఉన్నారు. कौन कौन से बताए? ఏ ఏ జోన్లు చెప్పారు? राजाओं का स्थान, రాజుల యొక్క స్థానం और इंडोर जोन, మరియు ఇందోర్ జోన్. अंदर रहने वाले, లోపల ఉండే వాళ్ళు, बाहर की दुनिया में विचरण करने वाले नहीं है कि थोड़ा थोड़ा अखबार भी पढ़ने को मिले, थोड़ी बाहर की टीवी भी देखने को मिले. వాళ్ళు బయట ప్రపంచంలో తిరిగేవారు కాదు. దేనివల్లైతే కొంచెం కొంచెం సమాచార పత్రిక కూడా చదవచ్చు, కొంచెం బయట ప్రపంచాన్ని టీవీలో కూడా చూడొచ్చు. तो वह बात जो जानते हैं ना, అందుకని ఆ విషయం అయితే మీకు తెలుసు కదా. दोनों ही जैन सेवा तो अच्छी कर रहे हैं. ఈ 2 జోన్ల వాళ్ళు సేవ అయితే బాగానే చేస్తున్నారు. लेकिन बाप दादा की एक बात अभी भी रही हुई है. కానీ బాబ్దాదా యొక్క ఒక్క విషయం ఇప్పటికి కూడా మిగిలి ఉంది. राजस्थान में कितने अच्छे अच्छे वारसदार निकले हैं. రాజస్థాన్లో ఎంతో మంచి మంచి వారసులు వెలువడ్డారు. क्योंकि राजस्थान है ही राजाओं का स्थान. ఎందుకంటే రాజస్థాన్ అయితే ఖచ్చితంగా రాజుల యొక్క స్థానం. इसलिए नाम पड़ा है राजस्थान. అందుకనే పేరు పడింది రాజస్థాన్ అని. तो कितने भविष्य के राज्य अधिकारी निकाले हैं. అయితే ఎంతమంది భవిష్య రాజ్యాధికారులని తీశారు? हर सेंटर अभी तक कितने राज्य अधिकारी निकाले हैं. ప్రతి సెంటర్ ఇప్పటి వరకు ఎంతమంది రాజ్య అధికారులని తీశారు? वो अपने पास नोट किया है. అది మీ దగ్గర నోట్ చేసుకున్నారా? तो हर एक सेंटर राज्य अधिकारी बनने वाली विशेष आत्माओं की संख्या लिखना. అయితే ప్రతి సెంటర్ రాజ్య అధికారులుగా అయ్యేటటువంటి విశేష ఆత్మల యొక్క సంఖ్య వ్రాయండి. सेवा कर रहे हैं, सेवा के प्लान भी सोचते हैं, लेकिन अभी समय के प्रमाण एक तो अपने अपने एरिया की आत्माओं का रहना पूरा करो. సేవ చేస్తూ ఉన్నారు, సేవ యొక్క ప్లాన్స్ కూడా ఆలోచిస్తున్నారు. కానీ సమయం అనుసారంగా ఒకటైతే మీ మీ ఏరియా యొక్క ఆత్మల ఫిర్యాదులను పూర్తి చేయండి. जहाँ सेंटर की एरिया होती है वहाँ आसपास भी मेहनत करके सभी को सिर्फ संदेश नहीं दो. ఎక్కడైతే సెంటర్ ఏరియా ఉంటుందో అక్కడ చుట్టుపక్కల ప్రయత్నం చేసి అందరికీ కేవలం సందేశం ఇవ్వకండి, लेकिन बाप दादा से कम वर्षा तो दिलाओ. కానీ బాబ్దాదా నుంచి కనీసం వారసత్వాన్ని ఇప్పించండి. ऐसा उलझना नहीं हो कि बाप आया और इतने नजदीक होते हुए भी हमको बाप से वर्षा दिलाने में वंचित कर दिया. తండ్రి వచ్చారు, మరి ఇంత దగ్గరగా ఉన్నా కూడా మాకు తండ్రి నుంచి వారసత్వాన్ని పొందడంలో మమ్మల్ని కోల్పోయేటట్లుగా చేశారు అని. तो अभी चारों ओर ये सेवा जल्दी जल्दी करो. అందుకని ఇప్పుడు 4 వైపులా ఈ సేవను తొందరగా చేయండి. और ये सेवा जल्दी जल्दी पूरी होनी चाहिए. మరియు ఈ సేవ త్వరగా పూర్తవ్వాలి. निमित्त एक जोन है, నిమిత్తం ఒక్క జోను, लेकिन बाप दादा सभी जोन को कह रहे हैं. కానీ क्या బాబ్దాదా बात हुई? కానీ బాబ్దాదా అందరి జోన్ల వాళ్ళకి చెప్తూ ఉన్నారు. राजस्थान सिर्फ राजस्थान में फैला हुआ है. రాజస్థాన్ కేవలం రాజస్థాన్లో మాత్రమే వ్యాపించి ఉందా?
कि राजाओं का स्थान सभी जोन में फैला हुआ है। లేక రాజుల యొక్క స్థానం అన్ని జోన్లలో వ్యాపించి ఉందా? सभी जोन से राजाएं निकलेंगे या सिर्फ राजस्थान से ही निकलेंगे? అన్ని జోన్ల నుంచి రాజులు వెలువడతారా లేక కేవలం రాజస్థాన్ లో నుంచే వెలువడతారా? इसलिए बोला कि निमित्त एक जोन है, लेकिन बाप दादा सभी जोन को कह रहे हैं। అందుకనే అన్నారు నిమిత్తం ఒక్క జోను, కానీ బాబ్దాదా అన్ని జోన్ల వాళ్ళకి చెప్తున్నారు. कोई एरिया, कोई गांव, कोई कॉलोनी वंचित न रह जाए। ఏ ఏరియా, ఏ పల్లె, ఏ కాలనీ కూడా కోల్పోకూడదు. सभी लास्ट में आपके गुण गाएं, वाह आपने हमें बाप का परिचय तो दिया। అందరూ చివర్లో మీ యొక్క గుణగానం చేయాలి, వాహ్ మీరు మాకు కనీసం తండ్రి యొక్క పరిచయాన్నైతే ఇచ్చారు అని. ये पुण्य का खाता अभी तीव्र गति से जमा करना चाहिए। ఈ పుణ్యం యొక్క ఖాతాను ఇప్పుడు తీవ్ర గతిలో జమ చేయండి. तो राजस्थान क्या करेगा? అందుకని రాజస్థాన్ ఏం చేస్తుంది? कितने समय में अपना उलहना पूरा करेंगे? ఎంత సమయంలో మీరు ఈ ఫిర్యాదును పూర్తి చేస్తారు? कितना समय चाहिए? ఎంత సమయం కావాలి? सोचेंगे, ఆలోచిస్తారా? प्लान बनाना, ప్లాన్ చేయండి. हर एक को बांट के जल्दी से जल्दी ये प्लान बनाओ। ప్రతి ఒక్కరికి పంచి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్లాన్ చేయండి. और कोई कोई जोन कर भी रहा है, మరియు కొన్ని కొన్ని జోన్ల వాళ్ళు చేస్తున్నారు కూడా, और उनको सफलता भी मिल रही है। మరియు వారికి విజయం కూడా అందుతూ ఉంది. अच्छा है। బాగుంది. निमित्त टीचर्स, నిమిత్త టీచర్లతో बाप दादा टीचर्स को अमृत वेले विशेष दृष्टि देते हैं, బాబ్దాదా టీచర్లకు అమృతవేళ విశేషమైన దృష్టిని ఇస్తారు. क्योंकि टीचर्स बाप की गद्दी के अधिकारी हैं। ఎందుకంటే టీచర్లు తండ్రి యొక్క గద్ది యొక్క అధికారులు. लेकिन दृष्टि कहाँ तक कार्य में लगाते हो? కానీ దృష్టిని ఎక్కడి వరకు కార్యంలో వాడుతారు? वो हर एक खुद जानते हैं, అది ప్రతి ఒక్కరూ మీది మీకు తెలుసు. क्योंकि विशेष रूप से बाप दादा का निमित्त टीचर से प्यार है। ఎందుకంటే బాబ్దాదాకు విశేషంగా టీచర్ల పట్ల ప్రేమ ఉంది. तो दृष्टि लो और दृष्टि दो। కాబట్టి దృష్టిని తీసుకోండి మరియు దృష్టిని ఇవ్వండి. अच्छा, అచ్చా, साथी भी बहुत आए हैं। చాలా సహచరులు వచ్చారు. सेवा का उमंग बाप दादा ने देखा है। సేవ యొక్క ఉత్సాహం బాబ్దాదా చూశారు. उमंग है, लेकिन अभी कुछ ऐसी आत्माएं निकालो जो आपकी सर्विस के हैंड बन जाए। ఉత్సాహం అయితే ఉంది, కానీ ఇప్పుడు అలాంటి ఆత్మల్ని బయటికి తీసుకుని రండి ఎవరైతే మీ సర్వీస్ లో మీ హ్యాండ్ అయిపోతారో. बाकी अच्छा है, మిగిలినంత వరకు బాగుంది. वृद्धि भी हो रही है। వృద్ధి కూడా చెందుతూ ఉంది. ये जो भी सभी उठे हैं वो इसी जोन के हैं, हाथ उठाओ। ఎవరైతే నిలబడ్డారో వారందరూ ఇదే జోన్ వాళ్ళు. చేతులెత్తండి. साथी बनकर के आए हो। సహచరులై వచ్చారు. अच्छा, అచ్చా, इंदौर वाले उठो। ఇందోర్ వాళ్ళు నిల్చోండి और हाथ हिलाओ। మరియు చేయి ఆడించండి. 15/11/2008 की अव्यक्तवाणी का 5वां पेज। నవంబర్ 15, 2008 యొక్క అవ్యక్తవాణి యొక్క 5వ పేజీ. इंदौर जोन सर्विस तो कर रहे हैं, ఇందోర్ జోన్ వాళ్ళు సర్వీస్ అయితే చేస్తున్నారు. लेकिन ऐसे साथी निकालो जो आपके मददगार होकर के सदा आपके साथ सेवा का पार्ट बजाते रहे। కానీ
అలాంటి సహచరులను బయటికి తీసుకొని రండి, ఎవరైతే మీతో పాటు సేవలో పాత్రను పోషిస్తూ ఉంటారో. बीच बीच में सहयोगी बनते हैं, सेवा में साथी बनते हैं, लेकिन सदा के साथी तैयार करो. बीच बीच में सहयोगी बनते हैं, सेवा में साथी बनते हैं, लेकिन सदा के साथी तैयार करो. మధ్య మధ్యలో సహయోగులుగా అవుతారు, సేవలో సహచరులుగా అవుతారు, కానీ ఎల్లప్పటికీ సహచరులుగా తయారు చేయండి. जिससे आपके साथी बनकर जल्दी जल्दी सबको संदेश दे सके. దేని ద్వారా అయితే మీ యొక్క సహచరులుగా అయి త్వరగా అందరికీ సందేశం ఇవ్వగలుగుతారు. बाकी बाप दादा खुश है, वृद्धि भी कर रहे हैं, लेकिन विधि को और थोड़ा फास्ट करो. కాకపోతే బాబ్దాదా సంతోషంగా ఉన్నారు, వృద్ధి కూడా చేస్తూ ఉన్నారు, కానీ విధిని ఇంకా కొంచెం ఫాస్ట్ గా చేయండి. नई नई आत्माएं भी बढ़ रही हैं. కొత్త ఆత్మలు కూడా పెరుగుతూ ఉన్నారు. ये देख करके बाबा खुश भी होते हैं. ఇది చూసి బాబా సంతోషిస్తారు కూడా. लेकिन अपनी रफ्तार को भी और तेज करो. కానీ మీ యొక్క వేగాన్ని ఇంకా పెంచండి. स्वपुरुषार्थ और सेवा का पुरुषार्थ और तीव्र गति में लाओ. స్వపురుషార్థం మరియు సేవ యొక్క పురుషార్థాన్ని ఇంకా తీవ్రగతిలోకి తీసుకుని రండి. बाकी एक एक बच्चे दोनों ही जोन के, चाहे राजस्थान के हों चाहे इंदौर के हों, बाप दादा को एक दो से प्यारे हैं. కాకపోతే 2 జోన్ల ప్రతి ఒక్క పిల్లవాడు రాజస్థాన్ వాళ్ళు కానీ లేక ఇందోర్ వాళ్ళు కానీ బాబ్దాదాకు ప్రతి ఒక్కరి పట్ల ఒకరికన్నా ఇంకొకరికి ఎక్కువ ప్రేమ ఉంది. अभी आत्माओं को जैसे आपने बाप के प्यार का अनुभव किया है, ऐसे उन आत्माओं को भी बाप के प्यार का थोड़ा बहुत अनुभव जरूर कराओ. ఎలాగైతే మీరు తండ్రి యొక్క ప్రేమను అనుభవం చేశారో అలాగే ఆ ఆత్మలకు కూడా తండ్రి యొక్క ప్రేమ యొక్క ఎంతో కొంత అనుభూతిని కలిగించండి. वंचित नहीं रह जाएं, क्योंकि आप आत्मा विश्व कल्याणकारी हो. వాళ్ళు కోల్పోకూడదు, ఎందుకంటే మీరు ఆత్మలు విశ్వ కళ్యాణీకారి అయిన ఆత్మలు. तो अभी देखो विश्व कितना बड़ा रहा हुआ है. కాబట్టి చూడండి విశ్వం ఎంత పెద్దది మిగిలి ఉందో. अरे एक अपने जोन के कल्याणी तो बनो. ప్రతి ఒక్కరూ కనీసం మీ సొంత జోన్ యొక్క కళ్యాణికారిగా అవ్వండి. कम से कम जोन में कोई तो वंचित न रह जाए. కనీసం జోన్లో ఎవ్వరు కూడా కోల్పోకూడదు. ऐसा प्लान हर एक जोन मिलकर के बनाओ. फास्ट सर्विस करो. అలాంటి ప్లాన్ ప్రతి ఒక్క జోన్ కలిసి తయారు చేయండి, ఫాస్ట్ సర్వీస్ చేయండి. सेवा की सीजन बनाओ. సేవ యొక్క సీజన్ తయారు చేయండి. वंचित आत्माओं को थोड़ा बहुत बाप के प्यार की अंजलि तो दो. కోల్పోయిన ఆత్మలకు ఎంతో కొంత అంశ మాత్రమైన తండ్రి యొక్క ప్రేమను ఇవ్వండి. इन आत्माओं को ఎటువంటి ఆత్మలకు? है? హ్మ్? वंचित आत्माओं को क्या मतलब? కోల్పోయిన ఆత్మలకు దీని అర్థం ఏమిటి? है? ఒకరన్నారు, ఏ ఆత్మలకైతే తండ్రి యొక్క సందేశం అందలేదో వాళ్ళకి. संदेश नहीं मिला वो वंचित है. ఎవరికైతే సందేశం అందలేదో వాళ్ళు కోల్పోయిన ఆత్మల. है बाप की बनी और बनने के बाद वंचित हो गई. తండ్రికి చెందిన వారు అయ్యారు, మరి అయిన తర్వాత కోల్పోయారు.
वो ब्राह्मणों की दुनिया की विशेष आत्माएं हैं। వాళ్ళు బ్రాహ్మణ ప్రపంచంలోని విశేషమైన ఆత్మలు. उन वंचित आत्माओं को थोड़ा बहुत बाप के प्यार की अंजलि तो दिलाओ। అటువంటి కోల్పోయిన ఆత్మలకు ఎంతో కొంత అంశ మాత్రమైన తండ్రి యొక్క ప్రేమను ఇప్పించండి. कहाँ से वंचित हुई? ఎక్కడి నుంచి కోల్పోయారు? बेसिक नॉलेज से वंचित हो रही है। బేసిక్ నాలెడ్జ్ నుంచి కోల్పోతూ ఉన్నారా? हो रही है या नहीं हो रही है? बहुत वंचित हुई पड़ी है। కోల్పోతున్నారా లేక కోల్పోవడం లేదా? చాలా మంది కోల్పోతూ ఉన్నారు. रहम आता है ना, వారిపై దయ కలుగుతుంది కదా. आत्माएं तो है ना, వారు ఆత్మలే కదా. आत्माओं पर रहम आता है। ఆత్మలపై దయ కలుగుతుందా? अच्छा, 500 करोड़ आत्माएं नहीं है? అచ్చా, 500 కోట్ల మంది ఆత్మలు కాదా? हैं? आत्माएं तो हैं, लेकिन ऑलराउंड पार्ट बजाने वाली आत्माएं नहीं है। వాళ్ళు కూడా తప్పకుండా ఆత్మలే, కానీ ఆల్రౌండ్ పాత్రను పోషించే ఆత్మలు కారు. तो अनुभव कराओ। అందుకని వారికి అనుభూతిని కలిగించండి. रहम करना आता है। దయ చూపించడం వచ్చా? जितने भी भाई या बहनें आई हैं वो अपना फर्ज समझो। ఎంతమంది సోదరి సోదరులైతే వచ్చారో వారు తమ బాధ్యత అని అర్థం చేసుకోండి. हमें जितना भी हो सके उतना आत्माओं को जैसे हम तृप्त हुए हैं ऐसे ही तृप्त आत्माएं बनाएं। మేము ఎంతమందికైతే అంతమంది ఆత్మలకు ఎలాగైతే మేము తృప్తి చెందామో అలాగే వారిని కూడా తృప్తమైన ఆత్మలుగా తయారు చేయాలి. अभी पुण्य इकट्ठा करने की मशीनरी लगाओ। ఇప్పుడు పుణ్యం జమ చేసే మెషినరీ అనగా యంత్రాన్ని ఏర్పాటు చేయండి. समझा? అర్థమైందా? कितने उठे हैं? ఎంతమంది నిల్చున్నారు? एक एक 2-4 को भी तैयार करे, संदेश दे, वो समाचार लिखें कि हमको फलाने ने बाप के प्यार का रास्ता दिलाया। ప్రతి ఒక్కరూ కనీసం 2-4 తయారు చేస్తే సందేశాన్నిస్తే అప్పుడు వాళ్ళు సమాచారాన్ని వ్రాస్తారు, మాకు ఫలానా వాళ్ళు తండ్రి ప్రేమ యొక్క మార్గాన్ని చూపించారు అని. अपने ही सेंटर पर ये सेवा का समाचार दो। మీ సెంటర్లో ఈ సేవ యొక్క సమాచారాన్ని ఇవ్వండి. बाप दादा यही चाहते हैं कि उलहना न रह जाए। బాబ్దాదా ఇదే ఆశిస్తారు, ఏమని అంటే ఫిర్యాదు మిగిలిపోకూడదు. बाकी तो सभी एक दो से अच्छे हैं, अच्छे थे अच्छे। మిగిలిన విషయమైతే అందరూ ఒకరికన్నా ఇంకొకరు బాగున్నారు, అందరికన్నా బాగున్నారు. बाप दादा का विशेष इस जोन को भी मुबारक है। బాబ్దాదా యొక్క విశేష అభినందనలు, ఈ జోనుకు బాబ్దాదా యొక్క విశేష అభినందనలు. इस जोन को, ఏ జోన్కు? इंदौर जोन को ఇందోర్ జోన్కు. मुबारक तो है, लेकिन अभी गति को और थोड़ा तीव्र करो। అభినందనలైతే ఉన్నాయి, కానీ ఇప్పుడు గతిని ఇంకా కొంచెం తీవ్రంగా చేయండి. बाप दादा तो लोगों के दुख की आएं सुनते हैं। బాబ్దాదా అయితే మనుషుల దుఃఖాల ఆర్తనాదాలు వింటారు. जब आत्माएं बच्चों के दुख की आएं बाप को सुनाई देती हैं, ఎప్పుడైతే బాబ్దాదా ఆత్మల పిల్లల దుఃఖాల ఆర్తనాదాలు వింటారో, इसके दुख की आएं ఎవరి యొక్క దుఃఖాల ఆర్తనాదాలు? उनको बताओ వాళ్లకు చెప్పండి, कि बाप को तुम्हारे ऊपर कितना तरस पड़ता है। వాళ్ళకి చెప్పండి బాబ్దాదాకు మీపై ఎంత దయ కలుగుతుందో అని. आप भी तो रहम दिल आत्माएं हो ना, रहम दिल बाप के रहम दिल बच्चे हो। మీరు కూడా దయగలిగిన ఆత్మలు కదా, దయగలిగిన తండ్రి యొక్క దయగలిగిన పిల్లలు కదా. कल्याणकारी आत्माएं, अभी दुखियों का आवाज सुनो। కళ్యాణకారి ఆత్మలు
ఇప్పుడు దుఃఖితుల ఆర్తనాదాలు వినండి. हे विश्व कल्याणी आत्माओं, विश्व की आत्माओं का कल्याण करो. ఓ విశ్వ కళ్యాణికారి ఆత్మలు, విశ్వం యొక్క ఆత్మల కళ్యాణం చేయండి. अच्छा, बहुत अच्छा. అచ్చా, చాలా బాగుంది. डबल विदेशी, డబుల్ విదేశీలతో फॉरेन वाले उठो. ఫారెన్ వాళ్ళు నిల్చోండి. फॉरेन वाले भी बहुत चतुर हैं. हर एक ग्रुप में फॉरेन वालों की सब्जेक्ट, फॉरेन वालों की एब्सेंट नहीं है. ఫారెన్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ప్రతి ఒక్క గ్రూప్ లో ఫారెన్ వాళ్ళు అబ్సెంట్ కాలేదు. क्योंकि हर एक ग्रुप में अपना पार्ट बजाते रहते हैं. ఎందుకంటే ప్రతి ఒక్క గ్రూప్ లో తమ పాత్రను పోషిస్తూ ఉంటారు. और बाप दादा और ब्राह्मण परिवार आप सबकी हिम्मत को देख करके खुश होते हैं. మరియు బాబ్దాదా మరియు బ్రాహ్మణ పరివారం మీ అందరి ధైర్యాన్ని చూసి సంతోషిస్తారు. अभी तो बाप दादा ने डबल फॉरेनर्स नाम बदल करके कौन सा नाम रख दिया है? ఇప్పుడైతే బాబ్దాదా డబుల్ ఫారినర్స్ పేరును మార్చి ఏం పేరు పెట్టారు? है? डबल पुरुषार्थी. డబుల్ పురుషార్థి. तो सभी का डबल अर्थात तीव्र पुरुषार्थ है ना. అందుకని అందరూ డబుల్ అనగా తీవ్ర పురుషార్థం చేస్తున్నారు కదా. जो समझते हैं हमारा तीव्र पुरुषार्थ है वो हाथ उठाओ. ఎవరైతే మేము తీవ్ర పురుషార్థం చేస్తున్నాము అని అనుకుంటున్నారో వారు చేతులెత్తండి. हिलाओ. చేయి నాడించండి. अच्छा, ऐसे मेजॉरिटी है. అచ్చా, మెజారిటీ అలా ఉన్నారు. मुबारक. అభినందనలు. तीव्र पुरुषार्थ की मुबारक. తీవ్ర పురుషార్థం యొక్క అభినందనలు. अभी तीव्र पुरुषार्थी तो हो, ఇప్పుడు మీరైతే తీవ్ర పురుషార్థీలు, लेकिन अभी तीव्र सेवाधारी ये भी पार्ट बजाओ. కానీ ఇప్పుడు తీవ్ర సేవాదారులు అన్న ఈ పాత్రను కూడా పోషించాలి. क्योंकि स्व पुरुषार्थ के साथ साथ सेवा का पुरुषार्थ भी अभी तीव्र करना है. ఎందుకంటే స్వపురుషార్థంతో పాటు సేవ యొక్క పురుషార్థం కూడా ఇప్పుడు తీవ్రంగా చేయాలి. क्योंकि सेवा का चांस अभी है. ఎందుకంటే ఇప్పుడు సేవ యొక్క ఛాన్స్ ఉంది. आगे चल करके सेवा करना चाहेंगे तो भी चांस नहीं मिलेगा. क्यों భవిష్యత్తులో है? భవిష్యత్తులో సేవ చేయాలనుకున్నా సేవ యొక్క ఛాన్స్ ఉండదు. ఎందుకు? अभी शांति का टाइम है. आगे चल करके अशांति का टाइम, मारा मारी का टाइम हो जाएगा. ఎందుకంటే ఇప్పుడు శాంతి యొక్క సమయం, భవిష్యత్తులో అశాంతి యొక్క పోట్లాటల యొక్క సమయం అయిపోతుంది. तो आगे चल करके सिर्फ मनसा सेवा का चांस रह जाएगा. అందుకని భవిష్యత్తులో కేవలం మనసా సేవ యొక్క ఛాన్స్ మిగులుతుంది. वाचा की सेवा या भागदौड़ की सेवा फिर नहीं कर सकेंगे. వాచా యొక్క సేవ, ఇటు అటు పరిగెట్టే సేవ తర్వాత చేయలేరు. इसलिए संबंध संपर्क की सेवा और वाणी की सेवा करने का चांस अभी है. అందుకని సంబంధీయుల మరియు సంపర్కంలో ఉన్నవారి సేవ మరియు వాని యొక్క సేవ చేసే ఛాన్స్ ఇప్పుడు ఉంది. जितनी सेवा कर सको उतनी डबल ट्रबल करो. ఎంత సేవ చేయగలరో అంత డబుల్ ట్రిపుల్ చేయండి. फॉरेन के साथ बाप दादा भारत को भी कह रहे हैं. ఫారెన్ దేశాలతో పాటు బాప్దాదా భారతదేశానికి కూడా చెప్తున్నారు. हर एक को अपना स्वयं का और सेवा का रिकॉर्ड देना है. ప్రతి ఒక్కరికి తమ స్వయం యొక్క మరియు సేవ యొక్క రికార్డ్ ఇవ్వాలి. अपने आप ही चेक करो. जितना हो सकता है उतना स्वयं प्रति सेवा करो. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు స్వయం పట్ల సేవ చేయండి. सेवा के प्रति अटेंशन है, సేవ పట్ల అటెన్షన్ ఉందా? बाकी अच्छा है.
మిగతాదంతా బాగుంది. अभी फॉरेन काफी संस्कारों में अपने अनादि आदि संस्कार कहो उन संस्कारों में आ गए हैं। ఇప్పుడు ఫారెన్ వాళ్ళు సంస్కారాలలో చాలా మట్టుకు తమ అనాది ఆది సంస్కారాలలోకి వచ్చేశారు. अभी ब्राह्मण कल्चर की आदती हो गए हैं। ఇప్పుడు బ్రాహ్మణ్ కల్చర్ కి అలవాటు పడిపోయారు. संस्कारों के भी और स्थूल कल्चर के भी। సంస్కారాలకి మరియు స్థూల కల్చర్ కి కూడా అలవాటు పడిపోయారు. तो मुबारक है। అందుకని అభినందనలు. अच्छा, अभी एक सेकंड में अपने मन के बुद्धि के मालिक बन मन बुद्धि को परमधाम में एकाग्र कर सकते हो। అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండ్ లో మీ మనసు బుద్ధి యొక్క మాలికుడిగా అయి మనసు బుద్ధిని పరంధామంలో ఏకాగ్రం చేయగలరా? अभी एक मिनट बाप दादा देखना चाहते हैं। ఇప్పుడు ఒక్క నిమిషం మీరందరూ कि सभी एकाग्र हो, परमात्म निवासी बन जाओ। ఇప్పుడు ఒక్క నిమిషం మీరందరూ ఏకాగ్రమై పరంధామ నివాసులవడాన్ని బాప్దాదా చూడాలని అనుకుంటున్నారు. बाप दादा ने ड्रिल कराई। బాప్దాదా డ్రిల్ చేయించారు. ऐसी प्रैक्टिस समय समय पर बहुत काम आवेगी। అలాంటి ప్రాక్టీస్ కొన్ని సమయాలలో చాలా ఉపయోగపడుతుంది. ऐसी प्रैक्टिस ఎలాంటి ప్రాక్టీస్? जब सेवा में बहुत बिजी हो, किसी काम में बहुत बिजी हो, तो एक सेकंड के लिए भी टाइम निकाल कर एकाग्रता का अभ्यास करो। ఎప్పుడైతే సేవలో చాలా బిజీగా ఉంటారో, ఏదో పనిలో చాలా బిజీగా ఉంటారో, అప్పుడు ఒక్క సెకండ్ కొరకైనా కూడా టైం తీసుకొని ఏకాగ్రత యొక్క అభ్యాసం చేయండి. 15/11/2008 की वाणी का छठा पेज। నవంబర్ 15, 2008 యొక్క వాణి యొక్క 6వ పేజీ. अभी नाजुक समय नजदीक आ रहा है। ఇప్పుడు నాజుక్ సమయం దగ్గరికి వస్తూ ఉంది. इसलिए ये एकाग्रता का अभ्यास बहुत बहुत आवश्यक है। అందుకనే ఈ ఏకాగ్రత యొక్క అభ్యాసం చాలా చాలా అవసరం. इसको हल्का नहीं करना, దీన్ని తేలికగా చేయకండి. नहीं तो एक सेकंड में क्या से क्या हो जाएगा। లేదంటే ఒక్క సెకండ్ లో ఏమైనా అవ్వచ్చు. इसलिए बाप दादा पहले से ही इशारा दे रहे हैं। అందుకనే బాప్దాదా ముందు నుంచే సంకేతాన్ని ఇస్తున్నారు. अच्छा, चारों ओर के तीव्र पुरुषार्थी आत्माओं को, सदा सच्ची दिल के बाप के स्नेही दिलाराम के बच्चों को, सदा स्वयं और सेवा में आगे आगे उड़ने वाली उड़ती कला के बच्चों को, सदा अमृत वेले से रात तक हर श्रीमत को जीवन में लाने वाले बाप समान बच्चों को बाप दादा का याद प्यार, दिल के वरदान स्वीकार। అచ్చా, 4 వైపులా ఉన్నటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు, ఎల్లప్పుడూ సత్యమైన హృదయాన్ని కలిగి తండ్రి యొక్క స్నేహి దిలారాం యొక్క పిల్లలకు, సదా స్వయం మరియు సేవలో ముందు ముందు ఎగిరే కలను కలిగిన పిల్లలకు, ఎల్లప్పుడూ అమృతవేళ నుంచి రాత్రి వరకు ప్రతి శ్రీమతాన్ని జీవితంలో పాటించే తండ్రి సమానమైన పిల్లలకు బాప్దాదా యొక్క యాద్ ప్యార్ హృదయపూర్వక వరదనాలు స్వీకరించండి. साथ साथ बाप दादा की देश विदेश के सभी बच्चों को दिल में समाते हुए नमस्ते। దీంతో పాటు దేశ విదేశానికి చెందిన పిల్లలందరినీ హృదయంలో విలీనం చేసుకుంటూ నమస్తే. దాదీలతో अच्छा है, బాగుంది. तीनों ही मिलकर के साथ ही बना करके चलो। ముగ్గురు కలిసి సహచరులుగా చేసుకుని నడవండి. क्योंकि साथी तो चाहिए ना। ఎందుకంటే సహచరులైతే కావాలి కదా. ऐसे ऐसे साथी तो चाहिए। అలాంటి సహచరులైతే కావాలి కదా. अंकल आंटी को याद दी। అంకుల్ ఆంటీకి యాద్నిచ్చారు. उनको सच्चे दिल से याद है। వారికి సత్యమైన హృదయంతో యాద్.
सच्ची दिल से बाप दादा के पदम गुणा याद प्यार। సత్యమైన హృదయంతో బాబ్దాదా యొక్క పదం రెట్లు యాద్ ప్యార్. अच्छी निमित्त है వీరు మంచి నిమిత్త మాత్రులు और अंत तक निमित्त बने हैं మరియు అంతం వరకు నిమిత్త మాత్రులుగా అయ్యారు. और आगे भी बने रहेंगे। ఇక ముందు కూడా అవుతారు. शांतामणि दादी से శాంతామణి దాదితో बाप दादा आपको हिम्मते बच्चे मददे बाप के अधिकारी बच्ची समझते हैं। బాబ్దాదా మిమ్మల్ని పిల్లలు ధైర్యం చూపితే తండ్రి యొక్క సహాయం పొందే అధికారి పిల్లలుగా భావిస్తారు. अच्छी हिम्मत करती है, मुरली सुनाती है। మంచి ధైర్యం చూపిస్తుంది, మురళి వినిపిస్తుంది. बाप दादा सुनते हैं బాబ్దాదా వింటారు. परदादी से। పరదాదితో वाह, ये तो बाप दादा के दिल तख्त पर बैठी हुई रहती है। వాహ్, తినైతే బాబ్దాదా యొక్క హృదయ సింహాసనం పైన కూర్చొని ఉంటుంది. सुन रही है, सुनने में अच्छी है। వింటూ ఉంది, వినడంలో బాగుంది. आपको देख के आपकी सूरत से बाप दिखाई देता है। నిన్ను చూస్తే నీ ముఖంలో తండ్రి కనిపిస్తారు. बाप की जो शक्तियां हैं, गुण हैं, वो आपके जीवन से दिखाई देती हैं। తండ్రి యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి నీ జీవితంలో కనిపిస్తాయి. समझा? అర్థమైందా? बहुत अच्छा है। చాలా బాగుంది. आदि रतन है నీవు ఆదిరత్నానివి. और दोनों ही आदि रतन है। कौन? మరి ఇద్దరు కూడా ఆదిరత్నాలే. ఎవరు? शांतामणि दादी और परदादी। శాంతామణి దాది మరియు పరదాది. आपकी सूरत भी सेवा करती है। నీ ముఖం కూడా సేవ చేస్తుంది. दोनों की सूरत सेवा करती है। ఇద్దరి ముఖం కూడా సేవ చేస్తుంది. बहुत अच्छा है। ओम शांति। చాలా బాగుంది. ఓం శాంతి.